ఒకప్పుడు ఇంటి గడప దాటని చేతులు ఈరోజు ప్రపంచ మార్కెట్ను తట్టే శక్తిగా మారుతున్నాయి. ఒకప్పుడు కేవలం కుటుంబానికి అండగా నిలిచిన మహిళ ఈరోజు కుటుంబానికే కాదు, గ్రామానికి, సమాజానికి, ఆర్థిక వ్యవస్థకు సైతం బలంగా నిలుస్తుంది. ఆ మార్పుకు పేరు ఎం సువిధ. నైపుణ్యానికి కొత్త అర్థం చెబుతూ, కష్టానికి కొత్త విలువ కల్పిస్తూ, కలలకు కొత్త దారులు వేస్తున్న ప్రయాణం. కొత్తవాడ దురిలలో రంగులు పలుకుతుంటే కరీమాబాద్ తివాచీలలో సంప్రదాయం కొత్త రూపం దాలుస్తుంది. రంగశాయిపేట ఇత్తడి కళల్లో సృజనాత్మకతకు ఆధునికత జతకడుతుంది. పర్కాల్ మగ్గాల్లో ప్రతి నూలు పోగు ఒక ఆశగా నేయబడుతుంది. షెమ్మున్పేటలో మిల్లెట్ల సువాసన, గురిజాలలో కలల అందం, మగ్గం క్లస్టర్లలో నమ్మకపు అడుగులు. ప్రతి చోట మహిళా శక్తి కొత్త చరిత్రను రాస్తుంది. డిజిటల్ సాక్షరతతో యూపీఐ నుంచి ఈ కామర్స్ వరకు, మొబైల్ బ్యాంకింగ్ నుంచి ఆన్లైన్ మార్కెటింగ్ వరకు ప్రతి మహిళ భవిష్యత్తును తన చేతుల్లోకి తీసుకుంటుంది. సర్టిఫికేట్ ఒక కాగితం మాత్రమే కాదు, అది ఆత్మవిశ్వాసానికి గుర్తు. బ్యాంక్ లింకేజీ ఒక అవకాశం మాత్రమే కాదు, అది స్వాలంబన వైపు వేసే తొలి అడుగు. 500 మంది మహిళలు, వందలాది కుటుంబాలు, అనేక కళలు. ఈ ప్రయాణానికి తోడుగా నిలిచిన నబార్డ్, అమలులో అంకిత భావంతో ముందుకు నడిపిస్తున్న సహాయ సోషల్ సర్వీస్ సేవా సొసైటీ, మార్కెటింగ్ అవకాశాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్న అభిహార మార్కెటింగ్ ఏజెన్సీ. ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు, ఒక మహిళ చేతిలో వెలిగిన దీపం. వందల కుటుంబాల జీవితాలను ప్రకాశింపజేసే ఉద్యమం. ఇది కేవలం శిక్షణ కాదు, స్వాభిమానానికి, స్వాలంబనకు, స్వర్ణ భవిష్యత్తుకు వేసిన బలమైన పునాది. ఎం సువిధ. మహిళల చేతుల్లో నైపుణ్యం, హృదయాల్లో ఆత్మవిశ్వాసం, అడుగుల్లో అభివృద్ధి. తెలంగాణ మహిళా సాధికారతకు ఒక సజీవ విజయగాథ. ఈ రోజు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న మహిళలందరినీ పిలిచి వాళ్లకు మార్కెటింగ్ ఎలా చేయాలని ఒక సభను కండక్ట్ చేస్తున్నారు. అలాగే సర్టిఫికేట్ల పంపిణీ కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎందరో ప్రముఖులు ఈ మీటింగ్ కి హాజరయ్యి వాళ్ళ అనుభవాలను, సూచనలను పంచుకున్నారు. మన యూట్యూబ్ ఛానల్ గోల్డెన్ టాక్స్ విత్ శివనాగ్ తరపున ఈ కార్యక్రమం రికార్డ్ చేసి మన యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మహిళా శక్తి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా చూడండి. సువిధతో ఆధునిక శిక్షణతో ఎదిగాము వ్యాపారవేత్తలుగా. నేతన్నల జీవితాల్లో కొత్త వెలుగులు, ఆత్మవిశ్వాసంతో సాధిస్తున్న విజయాలు. ఇది మా కథనం. మహిళా శక్తికి వందనం, మహిళా శక్తికి వందనం. అలాగే మన ఈ ప్రాంత వాసి ఎప్పుడు చేనేత కోసం నిరంతరం వారి బాగు కోసం చిప్పా వెంకటేశ్వర నేత గారు ఎప్పుడూ పనిచేస్తూ ఉన్నారు. సో వారు ఈ శిక్షణ కార్యక్రమానికి సహకరించారు. వారిని వేదిక రావాల్సిన. అలాగే మన మధ్యలో రావాల్సిన అధికారి మీ అందరికీ తెలుసు, నబార్డ్ డిప్యూటీ డిడిఎం చైతన్య రవి గారు మార్గం మధ్యలో ఉన్నారు. వారు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమన్నారు. సో వారు లేకుండా ఈ ప్రోగ్రామ్ లేదు. ఎం సువిధ. అలాగే నబార్డ్ తెలంగాణ రీజనల్ ఆఫీస్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్ భాస్కర్ యొక్క సహాయ సహకారాలతో ఈ పైలట్ ప్రాజెక్ట్ని 500 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ చెందిన మహిళలతో ఈ శిక్షణా కార్యక్రమాలు ముగిశాయి. ఇక వారు ఉత్పత్తులు ప్రారంభించిన తర్వాత మార్కెటింగ్ ఎలా చేయాలి అనే దాని మీద ఈరోజు మనం ఈ సమావేశాన్ని అతిథులు పిలిచాం. కాబట్టి ఇప్పుడు మన కార్యక్రమంలో మొదటగా విజయ్ కుమార్ సహాయ ఎన్జిఓ, సో తివాచీ క్లస్టర్ నుంచి సమత తన అనుభవాన్ని ఒక 2-3 నిమిషాల్లో చెప్పాలి. మన రవి సార్ వచ్చిన తర్వాత కార్యక్రమం ప్రారంభిస్తాం. క్రెడిట్ మేనేజర్ అజయ్ సార్ని వేదిక మీద రావాల్సుకోవచ్చున్నాం. అలాగే సందీప్ గారు వేదిక మీద రావాల్సుకోవచ్చున్నాం. అందరికీ నమస్కారము. ముఖ్యంగా మేము ఆహ్వానించిన మేరకు మా ఆహ్వానాన్ని మన్నించి చేనేత కళాకారుల కోసం హైదరాబాద్ నుంచి సిసిటి వారు వచ్చినందుకు వారందరికీ మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మాది ఉర్సు వరంగల్. మా నాన్నగారు కంచ నరసింగరావు. ఆయనే 45 సంవత్సరాల నుంచి చేనేత తివాచీలో పేరు పొందారు. ఆయన తర్వాత నేను తన వారసురాలుగా ఈ వృత్తిలో కొనసాగుతున్నాను. నాకు ఇటీవలే రాష్ట్ర స్థాయిలో స్టేట్ అవార్డు వచ్చింది. సిసిటి వారిగా జస్తి రామయ్య అవార్డు కూడా పొందాను. ఇంకా ఈ కళను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎం సువిధ నాబార్డు ద్వారా మాకు 100 days ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. అందరితో కలిసి మేము ఈ వర్క్ ఇంకా ఈ కళను ప్రోత్సహించుకోవాలి, ముందుకు తీసుకెళ్ళాలి, చేనేత కళలను కాపాడాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కళను నేను ఎంచుకున్నాను. అటు చదువులోను ఇటు ఈ వృత్తిని జీవనం సాగిస్తున్నాను. సో ఇది ఇంకా దీనికి మనకు ఇలాంటి పెద్దవారి సహాయం కూడా కావాలనేసి వారిని విన్నవించుకుంటూ ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
థ్యాంక్ యూ అమ్మా. మరి యొక్క బ్రాస్ క్లస్టర్ మీ అందరికి తెలుసు. గతంలో రంగశాపేట ఉండే, అది ఇప్పుడు పెంబర్తి నుంచి ఇప్పుడు మళ్ళీ రంగశాపేటకి మనకు ఇటీవల జిఐ ట్యాగ్ కోసం కూడా అప్లై చేయడం జరిగింది. వాళ్ళు ఉమెన్ చాలా చక్కగా బ్రాస్ వస్తువుల్ని తయారు చేస్తున్నారు. వారి నుంచి ప్రైజ్. నా పేరు రజిత. మేము బ్రాస్ క్లస్టర్ నుంచి వచ్చాము. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, స్టాఫ్, క్రాఫ్ట్ కౌన్సిల్ పెద్దలందరికీ నమస్కారం. మరియు ఎం సువిధ ప్రోగ్రామ్ని మాకు ఇంత గొప్పగా నడిపించిన మా సహాయ విజయ్ కుమార్ గారికి మరియు మా కోఆర్డినేటర్ పరశురాములు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ ప్రోగ్రాం ద్వారా మేము ఎన్నో ఉపాధి పొందినాము. మాకు ఇక్కడ ఉన్న వర్క్కి సంబంధించినవి మాకు కొంతవరకు తెలిసినా కూడా వేరే దగ్గర నుంచి సార్ని పిలిపించి మరి మాకు ఈ క్లస్టర్ గురించి చెప్పి, ఈ ప్రోగ్రాం గురించి చెప్పి మాకు ఈ వర్క్ను నేర్పించారు. దీనివల్ల మేము ఉపాధి పొందగలిగాము. నేను దీని గురించి ఒక సాంగ్ పాడదాం అనుకుంటున్నాను. శిలవు నీవే, శిల్పి నీవే, శిల్పానివి నీవే. శిలవు నీవే, శిల్పి నీవే, శిల్పానివి నీవే. సృష్టిలో ఈ కథనము నీదే, ఉడమిలో ఈ కథనము నీదే. జగతిలో నిన్ను నీవు నిలుపుకొని శిల్పాన్ని చెక్కి నువ్వు చరితలో నిలిచిపో. శిలవు నీవే, శిల్పి నీవే, శిల్పానివి నీవే. మా బ్రాస్ క్లస్టర్ నుంచి మేము ఒక ఇత్తడి రేకుపై ఎన్నో కళాఖండాలను మేము చెక్కడం జరిగింది. వాటిని మార్కెటింగ్ రంగంలో పెట్టి మేము ఉపాధి పొందడం జరిగింది. ఈ అవకాశం మాకు ఎం సువిధ ప్రోగ్రాం నుంచి కల్పించడం ద్వారా మేము ఎన్నో ఉపాధిగా ఉండడం మాకెంతో గర్వకారణం. ఇంకా మాకు ఇలాంటి పెద్దల సహాయం అందించి మేము ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. రైట్. ఇప్పుడు మన మధ్యలో తివాచీ క్లస్టర్ తెలంగాణ ప్రాంతంలోనే ఉర్సు కరీంబాద్కు చెందిన ప్రాంతంలో కంచ నరసింహరావు గారు చాలా 40-50 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. సో వారి ద్వారా ఇప్పుడు 50 మందికి మనం ట్రైనింగ్ ఇచ్చాము. కాబట్టి కళను బ్రతికించాలి తెలంగాణలో. కాబట్టి వారికి మార్కెటింగ్ చాలా అవకాశాలు ఉన్నాయి. కాకపోతే రేటు అనేది వాల్యూ ఎక్కువ కాబట్టి అది ఉలెన్తో చేస్తారు కాబట్టి దానికి సంబంధించి ఈరోజు మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. వారు ఒక చక్కటి పాట పాడతారని చెప్పారు. నరసింహ గారు వేదిక మీద రావాల్సిన కూర్చున్నాం. నా పేరు కంచ నరసింహరావు. మాది వరంగల్లో ఉర్సు. వేదికను అలంకరించిన పెద్దలకు పేరు పేరుగా ధన్యవాదం తెలుపుతూ, మరియు చేనేత కళాకారులు, కార్మికులు నుండి కళాకారులు, కళా నిపుణులు, కళా సామ్రాట్లు, స్త్రీ పురుషులు అందరికీ హృదయపూర్వక నా నమస్కారం తెలియజేస్తూ, చేనేత అనగానే వెన్నెతో పెట్టిన విద్యగా భావించి మన యొక్క జీవితాలు, మన యొక్క కుటుంబాలను పోషించుకునేది ఏ విధానంగా, కళను ఎంత బాగుంది, మన యొక్క చేనేతల వృత్తి ఎంత బాగుంది, అసలు కష్టాల సుఖాల, ఇటు చుట్టుమెట్టు ఆడకుండా బ్రతికే ఒక జీవితాలు ఇవి అనే దాని గురించి ఒక పాట రాసిన పెద్దలు పర్మిషన్ కనుక ఇస్తే పాడదామని అనుకుంటున్నా. చేతి రుదులనే చెయ్యెత్తి మొక్కాలి, చేతి రుదులనే చెయ్యెత్తి మొక్కాలి, నూలు పోగును నులుక మంచాని కల్లి, నూకలకు కరువైన నిన్నే నమ్ముకున్నా, తీరొక్క డిజనునే తీర్చిదిద్దిన గాని తీరని రుణమాని తిప్పల్లో పడుతున్న, చేతి రుతులనే చెయ్యెత్తి మొక్కాలి, రాట్నం పైన నూలు పోగును ఊసలకు చుట్టి, జోటలో అమార్చి జోగెత్తుతున్నాను, కండెకు నేను కష్టాలు పడుతుంటూ, కరుణించేవారున్నారని కాపాడుమన్నా, చేతి రుతులనే చెయ్యెత్తి మొక్కాలి, చక్కటి నేతలు చుక్కల్ల మెరుపల్లె, చక్కటి నేతలు చుక్కటి చల్లటి పిడుగొల్లె, చూడ చక్క నేతలు సూరు దోనుల్లే, పొట్ట పోరు కొరకు పొగ సూరలేను,
అడుగుపోయిన భూమి అంతు లేదయ్యో చేతి ఋతులనే చెయ్యెత్తి ముక్కాలి నూలు పోగును నులక మంచాని కల్లి నూకలకు కరువైన నిన్నే నమ్ముకున్నా మాకు ఆధారమే మాకు ఈ నూలు పోగాయే గొర్ల ఉన్నే మాకు గోరంత దీపమాయే చేతి ఋతులనే చెయ్యెత్తి మొక్కాలి. ఈ యొక్క చేతి ఋతుల మీద ఒక పాట, తర్వాత చేతి నేతల మీద ఏమేమి డిజైన్స్ తీస్తాం అనేది ఒక కళ మీద ఒక పాట. కళ దేవత మీకు వందనమమ్మా మీ కళతో మమ్ము కాపాడవమ్మా. కళ దేవత మీకు వందనమమ్మా మీ కళతో మమ్ము కాపాడవమ్మా. ప్రపంచమంతా నిండి ఉన్నవారు ప్రపంచమంతా పేరుగల్లవారు పాలించే దేవత మీరేనమ్మా. మీ కలలే లోకాలకు ఆదర్శనమమ్మా. కళ దేవత మీకు వందనమమ్మా మీ కళతో మమ్ము కాపాడవమ్మా. గోల్కొండ దేవత గోదావరి గంగా గోల్కొండ దేవత గోదావరి గంగా గోమాత ఓలే వెలిసావమ్మా. కామధేనువై మమ్ము కరుణించవమ్మా. హస్తకళలే మాకు ఆధారమమ్మా. కళ దేవత మీకు వందనమమ్మా మీ కళతో మమ్ము కాపాడవమ్మా. జౌలు శాఖలే మాకు జగలాయనమ్మా. జౌలు శాఖలే మాకు జగలాయనమ్మా. చేనేతలే మాకు చెలిమెలాయనమ్మా. జగమంత మీరు పేరుగల్లవారు మీ పరిశ్రమలే మాకు పాఠాలాయనమ్మా. మీ ఆఫీసులే మాకు దేవలోకాలాయనమ్మా. కళ దేవత మీకు వందనమమ్మా మీ కళతో మమ్ము కాపాడవమ్మా. కళ దేవత మీకు వందనమమ్మా మీ కళతో మమ్ము కాపాడవమ్మా. ఈ అవకాశం ఇచ్చిన అందరి పెద్దలకు ధన్యవాదాలు. నిజంగా తను చక్కటి పాట రాసి చేనేతకు ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి చెప్పడం చాలా గొప్ప విషయం. ఒక్కసారి గట్టిగా నరసింహరావు గారి చప్పట్లతో ఆహ్వానిద్దాం. ఇక్కడికి వచ్చిన నా అక్క చెల్లెలందరికీ నమస్కారం. మేము విజిట్ చేయగానే వెళ్ళి అడగగానే మాకు మా ఇన్వైట్ స్వీకరించి క్రాఫ్ట్ కౌన్సిల్ వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి మా కోసం మా మార్కెటింగ్ చేపించడానికి మాకు అనుమతి ఇచ్చి ఇక్కడ దాకా వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మేడం. అండ్ థ్యాంక్ యూ సార్. అండ్ సుధారాణ్ మేడం గారికి కూడా చాలా థ్యాంక్స్. చిప్ప వెంకటేశ్వర్లు అన్నకు మరియు విజయ్ కుమార్ సార్కి పరశురామ్ సార్కి అందరికీ మన వెనుక ఉండి నడిపించినందుకు అందరికీ నిజంగా నా ధన్యవాదాలు అండ్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటానా. ఇక నేర్చుకున్న అనుభవం అంటే ఆ పని చిన్నప్పటి నుంచి తెలుసు కానీ అంతగా తెలియదు. స్కిల్స్ ఉన్నాయి మా దగ్గర, పట్టడం చుట్టడం నేయడం వరకు సాదా పీసుల వరకు నేర్చుకున్నాం. కానీ ట్రైనింగ్ ద్వారా పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగినాం. అది మాత్రం మాకు అందరికీ చాలా సంతోషమే. మళ్ళీ మీరు కూడా మాకు అవకాశం ఇచ్చి మార్కెటింగ్లో కూడా ముందుకు తీసుకెళ్తామని మీరు వచ్చినందుకు ఇంకా ఇంకా చాలా సంతోషం. ఇంకా నాకంటే ఇంకా నేర్చుకున్న వాళ్ళ అనుభవాలు చెప్తే బాగుంటుంది. నేను ఊగా చెప్తా ఇక నాకు మైక్ ఇస్తే నేను ఊగా చెప్తా, కానీ మీరు ఒకళ్ళు మాట్లాడితే ఇంకా బాగుంటుంది. ఒకరు రండి. నువ్వే మాట్లాడంటే కాదత్తమ్మా, ఒకరు రండి. రస్తా మాట్లాడతావా? మనకందరికీ పని నేర్పినందుకు, మనని ముందుకు తీసుకుపోయినందుకు, యూట్యూబ్ ద్వారా కూడా మనని బయటికి తీసుకొచ్చిన మన యూట్యూబ్ తమ్ముడికి అండ్ చెల్లెకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. మాస్టర్ ట్రైనర్ ఐలే. అందరికీ నమస్కారం.
వీళ్ళందరికీ మొగ్గం రాకున్నా కూడా నేను వాళ్ళకి ఎలా నేర్పాలనేది కూడా నాడే పట్టించి ఇలా పట్టుకోవాలి, ఇలా పడితే వీళ్ళ వీవింగ్కి వెళ్ళిపోతుంది అని వాళ్ళకి దగ్గరుండి అందరికీ నేర్పడం జరిగింది మేడం. డోర్ మ్యాట్సే కానీ, యోగా మ్యాట్సే కానీ, పూజా మ్యాట్సే కానీ డిఫరెంట్ సైజుల్లో డిఫరెంట్ మనకు మల్టీపర్పస్ యూజ్ ఉండేటట్టు మనం వాళ్ళందరికీ నేర్పడం జరిగింది. వీళ్ళందరూ యోగా మ్యాట్సే కానీ ఎక్కువ వరంగల్కు ఎక్కువ తయారయ్యేది యోగా మ్యాట్స్. ఆ యోగా మ్యాట్స్ అనేది హాస్టల్ గురుకులాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఎక్కువ నడిచేదల్లా మాకు గురుకులాలకు పోయే ఐటమే ఎక్కువ నడుస్తుంది. టెస్కో ధర ఖరీదు అవుతుంది మేడం. నాబార్డు ప్రోగ్రాలు కూడా మనకు ప్రోగ్రాలు వస్తే కూడా మేము ప్రోగ్రాలకు వెళ్తున్నాం. అది కొన్ని ప్రోగ్రాలు వాళ్ళు ఫ్రీ ప్రోగ్రాలు ఇచ్చి మాకు సేల్స్ కూడా అవ్వడానికి వాళ్ళ దగ్గరుండి ఎంకరేజ్ చేసి మరీ మాకు నాబార్డు ద్వారా కూడా నేను ప్రోగ్రాలు చేశాను మేడం. నేషనల్ హ్యాండ్లూమ్ ఎక్స్పో అని ఎన్టీఆర్ స్టేడియం కానీ, పీపుల్ ప్లాజా కానీ పెడతారు మేడం, వాటికి కూడా వెళ్తాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అయ్యా. ఇప్పుడు శాంపేట శారీ క్లస్టర్ నుంచి రాము వచ్చారా? శాంపేట నుంచి నీ పేరు చెప్పి మాట్లాడమ్మా. అందరికీ నమస్కారం. అక్కా చెల్లెళ్ళకి అందరికీ, స్టేజ్ మీద ఉన్న మేడంకు సార్లకు కూడా నమస్కారం. మాది గ్రామం శాంపేట. మేము నేర్చుకున్నది కర్చీప్లు, టవల్స్, బెడ్షీట్స్, ఈ మధ్య సారీ కూడా మాకు మేము చాలా బాగా చేసినాం. ఇప్పుడు సారీ కూడా నేయగలుగుతున్నాం. మాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన సుధా మేడంకి, మమ్మల్ని వచ్చి ట్రైనింగ్ చేస్తుంటే బాగా ఎంకరేజ్మెంట్ చేశారు మేడం గారు. మమ్మల్ని ఇలాగే ముందుకు ఇంకా తీసుకెళ్ళాలి, మార్కెటింగ్ గురించి కూడా చెప్తున్నారు మేడం గారు. మమ్మల్ని ఇంకా ముందుకుండి నడిపించాలి మేడం మీరే. సో ఇప్పుడు మన మధ్యలో ఉన్న అతిథులు చేనేత రంగాన్ని అభివృద్ధి చేయడానికి మీ పేరు అజయ్ కుమార్ గారిని మాట్లాడుకోవచ్చు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ అండ్ ఇక్కడ వచ్చిన మా బ్యాంక్ కుటుంబ సభ్యుల లాంటి అక్క చెల్లెలు మీ అందరికీ కూడా వెల్కమ్. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మీ అందరికీ దాదాపుగా పరిచయమే. ఇంతకుముందు మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వికాస్ గ్రామీణ బ్యాంక్ అని ఉండేది. అది గత సంవత్సరంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మారి మనకి సేవలు అందిస్తుంది. సో దాదాపు మీరందరూ కూడా ఏదో ఒక అకౌంట్ రూపకంగా కానీ, మహిళా సంఘాల రూపకంగా కానీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్తో అనుబంధంతో ఉన్నారని అనుకుంటున్నాను. మా బ్యాంక్ ఇప్పుడు మీరు చేయబోయే ఈ ప్రోగ్రాంలో కూడా భాగస్వామ్యం కావడం కోసం సహాయ ఎన్జిఓ వాళ్ళు మాకు కాంటాక్ట్ అయ్యి మాకు ఫినాన్స్ చేయాలని చెప్పేసి అడగడం జరిగింది. అందు గురించి మేము సెలెక్టెడ్ 5 బ్రాంచెస్ని మీ ఏరియా ఆఫ్ ఆపరేషన్లో ఉన్న మా సెలెక్టెడ్ 5 బ్రాంచెస్ని పెట్టి సురేందర్ సార్ గారి నాయకత్వంలో కానీ, విజయ్ కుమార్ సార్ గారి ఆధ్వర్యంలో కానీ, పరశురామ సార్ గారి ఆధ్వర్యంలో కానీ మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. మీకు బ్యాంక్ తరఫున ఎలాంటి ఇబ్బందులున్నా మేము ముందుండి సురేందర్ సార్ సాయంతో అండ్ నా పేరు అజయ్ కుమార్ అండి, నా సాయంతో మీకు అన్ని రకాలుగా క్రెడిట్ లింకేజ్ జరుగుతూ మీ ప్రొడక్ట్స్కి వీలైనంత త్వరగా మనకి బ్యాంక్ తరఫున లోన్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తున్నాం. దీనికోసం ఏంటంటే మీరు దగ్గరలో మీ ఏ బ్రాంచ్ అయితే ఎన్నుకుంటున్నారో ఆ బ్రాంచ్లో మీరు కాంటాక్ట్ అయ్యి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మనకి సురేందర్ సార్ ఆల్రెడీ మనకు అందుబాటులో ఉంటున్నారు. సో సార్తో మీరు కాంటాక్ట్ అయ్యి మీకు వీలైనంత త్వరగా లోన్లు వచ్చేలాగా చేసుకొని ఈ లోన్ల ద్వారా మీరు మరింత అభివృద్ధి చెంది రేపు ఫ్యూచర్లో మా బ్యాంక్ మంచి ఎంటర్ప్రెన్యూర్గా మారాలి అండ్ బ్యాంక్ లోన్లు అవన్నీ కూడా సక్రమంగా సద్వినియోగం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అజయ్ కుమార్ సార్. నిజంగా బ్యాంకుల సహకారం లేకపోతే మనం లోన్ తీసుకోకపోతే మనము ఉత్పత్తులు తయారు చేయలేము. కాబట్టి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మన అందరికీ క్రెడిట్ బ్యాంక్ లోన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అన్ని ప్రాసెస్ జరుగుతున్నాయి. మీకు ఒక 15 రోజుల్లో అందరికీ మీరు ఏదైతే లోన్లు అడిగారో అందరికీ ఇప్పించడానికి టీజీబీ వాళ్ళు ముందుకు వచ్చారు. వారికి ఒక్కసారి గట్టిగా చెప్పడంతో ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే మన మధ్యలో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఎంఎస్ఎంఈ నుంచి వచ్చిన సందీప్ గారిని మాట్లాడాల్సి ఎంఎస్ఎంఈ అంటే ఏంది, దాని గురించి సంబంధించిన విషయాన్ని చెప్పాల్సిన కూర్చున్నాం.
వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు వేదిక ముందున్న ఎం సువిధ నాబార్డు ద్వారా మీరు ఏదైతే నేర్చుకున్నారో అదన్నీ ఉపయోగపడే విధంగా ఇప్పుడు మీరు నేర్చుకున్నారు. ఓకే, ట్రైనింగ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి? ఒక క్లస్టర్, ఆల్రెడీ మీరు క్లస్టర్గా ఉన్నారు, జిఐ ట్యాగ్ కూడా ఉంది. సో వరంగల్ దరీస్ అనేది ఓన్లీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో కాదు, ఇండియా లెవెల్లో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది ఇప్పుడు. సో వీటన్నిటిని మనం ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద దేశాలకు కానీ, నగరాలకు కానీ, ఖండాంతరాలకు మనం వ్యాప్తి చెందాలంటే ఫస్ట్ మనం మార్కెటింగ్ ఎట్లా చేయాలి? లోకల్ మార్కెటింగ్ కాకుండా డిజిటల్ మార్కెటింగ్ కానీ వివిధ మార్కెటింగ్ ద్వారా కానీ మనం వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు సార్ మాది డిపార్ట్మెంట్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్. సో వరంగల్ దరీస్ కాకుండా ఇంకా చాలా రకాల బిజినెస్, ఏ వ్యాపారం చేయాలన్నా, ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా కూడా మేము సపోర్ట్ చేసి మిమ్మల్ని ఒక ఎంఎస్ఎంఈగా తీర్చిదిద్దడానికి మేము ఉన్నాం ఇక్కడ. సో ఇన్ని రోజులు మీరు చేస్తున్నారు. సో మీ దగ్గర డిపార్ట్మెంట్స్ అన్నీ వస్తున్నాయి, మీకు అవగాహన చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీ దగ్గరలో మేము ఉంటున్నాం. ఓకేనా? మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ, మీకు ఏదైనా క్లస్టర్గా ఏదైనా డెవలప్మెంట్ కావాలన్నా కానీ, ఏదైనా ప్రోత్సాహాలు కావాలన్నా కానీ మన పెద్దలు చైతన్య రవి డిడిఎం నబార్డు గారిని వేదిక రావాల్సి కోరుతున్నాం. మీ అందరికీ తెలుసు, వారి వల్లనే ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుండి కొన్ని రకాల స్కీమ్స్ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ స్కీమ్స్ అన్నీ మీరు ఇంప్లిమెంట్ చేసుకొని ఆ స్కీమ్స్ ద్వారా మీరు లబ్ధి పొంది మీ వ్యాపారాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ, ఏదైనా ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నా కానీ, ఏదైనా పరిశ్రమ స్థాపించాలన్నా కానీ జిల్లా పరిశ్రమల కేంద్రం మన కలెక్టర్ ఆఫీస్లోనే ఉంటుంది. అక్కడికి వచ్చి సంప్రదిస్తే మేము మిగతా వివరాలు తెలియజేస్తామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు నరసింహమూర్తి గారు రావాల్సి ఉండే, వారు గ్రామ సభలు ఉన్నాయని చెప్పి వారు వెళ్ళారు. వారి తరఫున సందీప్ గారిని పంపారు. నిజంగా నరసింహమూర్తి గారు ఎప్పుడు ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ మనం సపోర్ట్ చేస్తున్నాడు. ముఖ్యంగా కైటెక్స్లో టెక్స్టైల్ పార్క్లో కూడా జాబ్స్ కోసం మన దగ్గర అయితే ఏ క్లస్టర్లు అయితే ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేశాం. అది కూడా ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఎం సువిధ ఈ పైలట్ ప్రాజెక్ట్ రావడానికి మన తంగి చైతన్య రవి డిడిఎం రవి గారు, చీఫ్ జనరల్ మేనేజర్ గతంలో సుశీల మేడం ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం ఉదయ్ భాస్కర్ సార్ డైరెక్ట్గా మనని ఇది మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఏ ఆశయంతోనైతే 500 మైళ్ళని మనం అభివృద్ధిలోకి తీసుకురావాలి, వాళ్ళకున్న నైపుణ్యాన్ని ఇంకా మెరుగుపరిచి వారికి ఆర్థికంగా పరిపుష్టి కల్పించడానికి, వారి జీవనోపాధుల్ని పెంచడానికి చేస్తున్న ప్రయత్నమే ఎం సువిధ ప్రోగ్రాం. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం ఉద్దేశం ఏంటంటే, క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు చాలా ఈ హ్యాండీక్రాఫ్ట్స్కు సపోర్ట్, టెక్నికల్ నాలెడ్జ్ కానీ, తర్వాత ఈ కామర్స్లో కానీ, ఎగ్జిబిషన్స్ ఆర్గనైజ్ చేయడం కానీ, వర్క్షాప్లు కానీ ఇవన్నీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. తెలియడం వల్ల వారిని గత నెల 14 తారీఖున 4 క్లస్టర్ నుంచి పోయి మనం కలిసి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అదే రోజు చెప్పారు మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం అని. వాళ్ళు చాలా టైం ఇచ్చారు. ఈరోజు 6th ఫిక్స్ చేశాం జూన్లో. కాబట్టి వారు వచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అయితూ ఈ శిక్షణ ద్వారా అభివృద్ధి కావాలని ఆశిస్తున్నాం. సో దానికోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి స్థానిక నేత చిప్పా వెంకటేశ్వర గారిని మాట్లాడుతూ కూర్చున్నాం. ఈరోజు ఎం సువిధ నాబార్డ్ అదేవిధంగా ఆ స్కీమ్ ద్వారా ట్రైనింగ్ పొందిన మీ అందరికీ మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించడానికి విచ్చేసిన క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ పెద్దలందరికీ, అదేవిధంగా నాబార్డు పెద్దలకు, ఎంఎస్ఎంఈ పరిశ్రమల శాఖ వాళ్లకు, మిగతా పెద్దలకు, ట్రైనింగ్ పొంది ఈ యొక్క మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలనే దానికి విచ్చేసి మా ముందు కూర్చున్న మహిళామణులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మంచి చక్కటి కార్యక్రమాన్ని విజయ్ కుమార్ అన్న అదేవిధంగా మన పరశురాములన్న తీసుకొని కొత్తవాడకు రావడం జరిగింది. కొత్తవాడ అంటే చేనేత, చేనేత అంటే కొత్తవాడ.
ఈ కొత్తవాడకు పోవాలి చేనేత గురించి ఎవరిని అడగాలంటే ముందుగా వాళ్ళకి గుర్తుకొచ్చేది చిప్ప వెంకటేశ్వర్లు. ఆ విధంగా తమ్ముడు ఈ విధంగా ఉన్నది అంటే సామల సానందం తర్వాత మాచపత్తి లైలయ్య వాళ్ళ దగ్గర పోయి ఇంకా చాలా వెరైటీలు వీళ్ళతోటి తయారు చేయించాలని చెప్పి ఇక నేను చాలా సంవత్సరాల నుంచి క్రాఫ్ట్ కౌన్సిల్ వాళ్ళకి అటాచ్డ్. మా కొడుకు ఎంటెక్ చదివి ఇప్పుడు ఇంజనీర్గా చేస్తున్నాడు హైదరాబాద్లో. అయినా మన వృత్తి మీద మమకారంతో అతను జాబ్ చేసుకుంటూ కూడా పార్ట్ టైం వాట్సాప్లో మాది అవర్ వీవర్స్ హౌస్ అని చెప్పి మాది ఒక సైట్ ఉంటుంది. మాకు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ దర్రీస్కి ఆర్డర్లు వస్తూ ఉంటాయి. ఆయన ఆర్డర్లు తీసుకొని ఇక్కడ ఎవరైతే ఆ స్కిల్ ఉన్న వాళ్ళతోటి నేర్పిస్తాడో వాళ్ళందరూ పట్టుకొచ్చి వాళ్ళు మా ఇంటికి పీసులు పట్టుకొచ్చేదాకా మాకు తెలియదు. తర్వాత అడ్రస్ పెడతాడు. అది అమెరికాకు పంపాలనా లేకపోతే నేను ఢిల్లీకి పంపాలనా లేకపోతే లోకల్ పంపాలనా అడ్రస్ పెడితే అవన్నీ మేము ఇంట్లో కుట్టి ఆ డిహెచ్ఎల్ కొరియర్ అమెరికా అయితే అటు మిగతా కొరియర్లను ఇట్లా తీసుకొని మనం చేస్తూ ఉన్నాం. నేసే వాళ్ళు ఉన్నారు, నేసే వాళ్ళకు కుదవలేదు. కొత్తవాడు అంటేనే కళాకారుల పుట్టినిల్లు. గతంలో లండన్ మ్యూజియంలో దేశానికి స్వాతంత్రం రాక పూర్వమే లండన్ మ్యూజియంలో కొత్తవాడ దర్రి ఉంది. ఈ దేశానికి ఇంగ్లాండ్ వాళ్ళు ఇప్పటికీ ఇంగ్లాండ్ వాళ్ళు ఇండియాకు వచ్చిందంటే అటు వాళ్ళ గౌరవార్థం స్టాల్స్ ఏర్పాటు చేస్తారు రాష్ట్రపతి భవన్లో కానీ మిగతా దగ్గర. ఫస్ట్ వాళ్ళు విజిట్ చేసే స్టాల్ ఏదైతే ఉంటుందో వరంగల్ దర్రి ఎక్కడ ఉన్నదని చెప్పి ఫస్ట్ వాళ్ళు వచ్చి విజిట్ చేసేదే వరంగల్ దర్రి. అంత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఈ కళ కొంచెం వేజెస్ పడక తర్వాత మా దగ్గర కొంచెం కలర్ డైయింగ్ లేక ఈ ఇబ్బందులతోటి కొంచెం అంతరించిపోయేదానికి వచ్చేసింది. ఉన్నవాళ్ళు నేసే వాళ్ళు ఉన్నారు, నేసే వాళ్లకు మార్కెటింగ్ సౌకర్యం లేదు. డిమాండ్ ఉంది కానీ మార్కెటింగ్ సౌకర్యం లేదు. మనం ఏ ఆర్డర్ ఇచ్చినా ఆర్డర్ ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు. మేము ఇక్కడనే ఉన్నాడు సామల సానందం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బొమ్మను వేస్తే ఆయన నేను కలిసే ముఖ్యమంత్రి గారికి వేదిక మీద ఇవ్వడం జరిగింది. నేను ఇక్కడ బైరి నరసయ్య అని ఉంటాడు కళాకారుడు, మోడీ గారిది, అదేవిధంగా మన సచిన్ టెండూల్కర్ది. ఆఖరికి ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు వాళ్ళ బాస్ పుట్టినరోజు, ఆ బాస్ను ఇంప్రెస్ చేయాలంటే ఏమి గిఫ్ట్ ఇస్తే ఇంప్రెస్ అవుతాడు మా బాస్ అని చెప్పి ఆలోచన చేసి అతని పాస్పోర్ట్ సైజు ఫోటో మాకు పంపడం జరిగింది. మేము 20 రోజుల టైం తీసుకొని అది 3x5 సైజు పీసులో ఆ బాస్ ఫోటో నేసి ఆ పీస్ ఆయనకు పంపడం జరిగింది. వీళ్ళందరూ ఇక బాస్ ఏమిస్తారు వీళ్ళు ఏమిస్తారు అని చెప్పి ఆతృతంగా చూస్తే ఆయన బొమ్మనే 20 రోజులు మనం కష్టపడి నేసింది ఆయనకి ఇస్తే ఆయన చాలా ఆనందంగా ఆయన బొమ్మ ఆయన చూసుకుంటూ వాళ్ళు పడ్డ కష్టం నా కోసం ఇంత గొప్పగా తయారు చేయించాలని చెప్పి ఫీల్ కావడం జరిగింది. దాన్ని చూసి ఎన్ఐటీలో రమణారావు సార్ ఉండే నాకు ఫోన్ చేసి పిలిచి నా బొమ్మ నాకు తయారు చేసి ఇవ్వండి అని చెప్తే ఆయనది కూడా ఆయనకు తయారు చేసి ఇవ్వడం జరిగింది. అంటే మనము కేవలం ఈ ఎగ్జిబిషన్లలో అమ్మే వాటినే కాకుండా ఈ ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వం హాస్టల్ పిల్లలకు తీసుకునేదే కాకుండా డిఫరెంట్ టైపు మనం ఆలోచన చేయాలని చెప్పి ఈ విధంగా తయారు చేయించి పంపడం జరిగింది. అదేవిధంగా మా బాబు కిరణ్ కుమార్ ఆల్ఫాబెటికల్ ABCDలు ఎందుకు నేయద్దు దీనిలో చిన్నపిల్లలకు కొంటాం మనం. చిన్నపిల్లలు బండల మీద ఆడుకుంటా అంటారు. ఇప్పుడు చిన్న కార్డ్స్ ఇస్తాలు ఈ కలర్ ఐడెంటిఫై చేయి, ఈ ఫ్రూట్స్ ఐడెంటిఫై చేయి అని చెప్పి. అదేవిధంగా 2x3 సైజులో ఆల్ఫాబెటికల్ A to Z దాని మీద తయారు చేయించి అవి కూడా మనం సేల్ చేయడం జరిగింది. వాటిని అందరూ కూడా తీసుకున్నారు. ఇది ఏ నానా, ఇది బి నానా, సి, ఇది జెడ్ అని చెప్పి వాళ్ళు ఐడెంటిఫై చేసేటట్టుగా. తర్వాత బటర్ఫ్లై ఇంకా మిగతా కొత్త డిజైన్లు అతనికి ఇక గ్లోబల్ మార్కెటింగ్ వాటికి వెళ్ళిపోయాడు కాబట్టి ఆ US నుంచి కానీ మిగతా దేశాల నుంచి మాకు ఈ కలర్ కావాలి, తర్వాత మాకు ఈ రకంగా డిజైన్ కావాలంటే ఆ రకంగా తయారు చేసి పంపడం జరిగింది. మనం ఏంటంటే తాతల నుంచి మన వరకు ఒకటే మూస పద్ధతిలో మనం నేస్తున్నాం కాబట్టి వాటిని కొంచెం మనం మార్చుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ, అదేవిధంగా మనం ఈ సువిధ నుంచి మీరందరూ కూడా ట్రైన్ కావడం జరిగింది. ఇప్పుడు మనకు మార్కెటింగ్ కోసం వచ్చిన మన పెద్దలు ఏదైతే ఉన్నారో క్రాఫ్ట్ కౌన్సిల్ వాళ్ళు మార్కెటింగ్ చేయించడానికి వచ్చిళ్ళు. ఇప్పుడు ఏమడుగుతున్నారంటే మొగ్గాలు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర, ఈ యొక్క ఎక్స్పోర్ట్ దర్రీస్ నేసే మొగ్గాలు ఎన్ని ఉన్నాయి, మేము పని కల్పిస్తే మీరు ఎంతమంది పని చేస్తారు, మీకు ఏం ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి ఇప్పటిదాకా మనం మొగ్గాలు విజిట్ చేసినప్పుడు మేడం వాళ్ళతోటి మాట్లాడితే
వాళ్ళు కూడా మనకు ఒక ట్రైనింగ్ ఇస్తారట. మీ తరపున నేను కోరింది ఏంటంటే ఆల్రెడీ మీకు ముగ్గం వాట వేయడం తెలిసింది, అచ్చేంది, పనేంది, సట్టరేంది, సుట్టు కట్టుకోవడం ఏంది మొత్తం తెలిసింది. ఇక మీకు సాదా నేస్తాను. ఈ ఎవరైతే సాదా నేసే వాళ్ళల్లో కొంత యంగ్ ఉన్నారో, చెప్పడంతో నేర్చుకునే వాళ్ళు ఉన్నారో, వీళ్ళ కనుక మీరు ఈ ఇంటర్లాక్ డిజైన్ది మళ్ళీ వీళ్ళకే నేర్పించేది ఉంటే మాత్రం ఈ ఎక్స్పోర్ట్ దరీస్కు సంబంధించిన వాళ్ళు స్కిల్డ్గా అవుతారు మేడం. వాళ్ళ గురించి మీరు ఒక ప్రోగ్రామ్ ఇచ్చేది ఉంటే ఇక 100% వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ, చక్కటి అవకాశం ప్రభుత్వం మనకిచ్చింది. పక్కోళ్ళను పక్కోళ్ళే చూస్తలేరు, కుటుంబాలను చూస్తలేరు, అత్తను కోడలు చూస్తలేదు, తల్లిదండ్రులకు తిండి పెట్టలేని ఈ టైంలో మన కోసం మేము ఉన్నామని చెప్పి ఎం సువిధ ప్రాజెక్ట్ వచ్చి మీరు తయారు చేసిన ప్రొడక్ట్కు మార్కెటింగ్ ఇస్తామని చెప్పి క్రాఫ్ట్ కౌన్సిల్ వాళ్ళు రావడం మన అదృష్టం. కాబట్టి మీరు నేర్చుకున్న ఎన్నో ప్రాజెక్టులు వచ్చినాయి మన కొత్తవాడకు. నేర్చుకోవడం, వాళ్ళు ఇచ్చిన 50 రూపాయలు 100 రూపాయలు అవి తీసుకోవడం, సర్టిఫికేట్ పట్టుకోవడం, ఇంట్లో ఉండడం, ఇది కాదు. మీరు దాదాపు 100 మంది మొగ్గాలు నేర్చుకున్నారు. పరశురాములు అని అంటాడు, నేను మొగ్గాలు వేపిస్తా తమ్మి, ఈడ చుట్టుపక్కల గవర్నమెంట్ జాగా ఉన్నది, నువ్వు మంత్రిమెంబడి ఉంటాను కదా, జాగా నుంచి మొగ్గాలు వేపిస్తా అంటాడు. అంటే మన కోసం తపన పరశురాములు అన్నకు కానీ విజయ్ కుమార్ అన్నకు కానీ ఉన్నది. వాళ్ళు ఎక్కడ మనకు ల్యాండ్ దొరకదో అది పక్కకు పెడితే, మనం ఎక్కడైతే కిరాయికి ఉన్నామో మనం కిరాయికి ఉన్న పక్కకు మీరు ఒక్కొక్క మొగ్గాన్ని కనుక మీరు ఏర్పాటు చేసుకునేది ఉంటే మేడం వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్లో మనం కొంత ముందుకు పోతాం. కాబట్టి ఆ విధంగా మీరందరూ ముందడికి పోవాలి. మార్కెటింగ్ అంటే రీల్స్ చూసేదానికి మనందరూ ఇన్స్టాగ్రామ్ అయితే అందరి దగ్గర ఉన్నాయి, స్మార్ట్ ఫోన్లు అందరి దగ్గర ఉన్నాయి. బర్రెలక్క బాగానే చేస్తుంది, బాగానే మాట్లాడుతుంది, బర్రెలక్కన చూస్తాళ్ళు. వంటలని తందని వంటలక్కల చూస్తాళ్ళు. మరి ఎం సువిధలో ట్రైనింగ్ చేసిన మరి మీ ఈ అక్కలది మొగ్గం వేసింది, మరి వాళ్ళందరూ చూడాలంటే మరి ఎవరు పెట్టాలి? మీ గురించి మీరు దాన్ని కూడా ఉపయోగించుకొని మీరు ఇన్స్టాగ్రామ్ను దాన్ని చూడాలి, ఫేస్బుక్ చూడాలి, వాట్సాప్లో కూడా మీరు చేసిన చిన్న క్లిప్పు, మేము గతంలో ఈ పని చేసేది ఒక యాడ్ వస్తుంది కదా, మాకు బర్రెలు ఉండే, మేము బర్రెలు పాలు పిండినాం, అది పెద్ద యాడు, అది పెద్ద ఫేమస్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మేము ఇది వరకు బీడీలు చుట్టేది, లేకపోతే ఇంట్లో పని చేసుకునేది, ఏదో చేసేది. ఏం సువిధ వచ్చింది, మేము మొగ్గం నేర్చుకున్నాం, మేము మ్యాట్లు తయారు చేస్తాం. ఈ మ్యాట్లు పలానా దానికి ఉపయోగపడతాయి. లేదు రిటర్న్ గిఫ్ట్లు ఇస్తాను, పెళ్లి రోజులకు, పుట్టినరోజులకు, ఎవరన్నా చనిపోతే ప్లాస్టిక్ డబ్బాలో, ఫ్లాస్కులో, పళ్ళాలో, తర్వాత టిఫిన్లో ఇస్తాను. ఇది చేనేత. ఈ మ్యాట్ మీకు ఉపయోగపడుతుంది. దేవుణ్ణి మొక్కేదానికి, కూకునేదానికి ఉపయోగపడుతుంది. మీరు భోజనం చేసేదానికి, కూకునేదానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు దీన్ని కొనండి, దీనివల్ల మాకు ఉపాధి కలుగుతుంది. మేము నేర్చుకున్నాం, ఒక చిన్న 4 ముక్కలతో ఒక రీల్ వేయండి, ఏం జరుగుతుందో చూడండి. నేను చేసింది కరోనాలో అదే పని చేసిన. అందరికీ కరోనా పీరియడ్లో మనకు అందరూ పెద్ద దాతలు వచ్చి వీళ్ళని ఆదుకోండి, కూరగాయలు గ్రాసరీస్ ఇస్తే వీళ్ళందరికీ మొగ్గాల చుట్టూ పోతే వారం రోజులు వాళ్ళు ఇచ్చేటి మనం తింటాం బిడ్డ. మన ఇంట్లో స్టాక్ ఉన్న సరికే అమ్ముడు పోతే ఒక నెల రోజుల దాకా ఈ కరోనా పోయేదాకా మనకు ఉపాధి పొందుతాం కదా. అంటే ఏం చేయాలి వీళ్ళ కోసం అని చెప్పి కూకొని నేను చేసిన ఆలోచనే వాట్సాప్లో పెడితే ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ మన దగ్గర ఉన్న స్టాక్ పోయింది. నేను ఒకటే పాయింట్ పెట్టినా, మేము నేసే దాని పేరు యోగా మ్యాట్ అని నేనే పెట్టిన మేడం. దాన్ని 3x5 సైజు యోగా మ్యాటు, దీని విలువ 300 రూపాయలు. ప్లాస్టిక్ చేపలను వాడద్దు, పర్యావరణాన్ని కాపాడాలి. ఇది గనక మీరు కొని వాడేది ఉంటే మాకు ఉపాధి కలుగుతుంది. మీరు ఇంట్లో పెళ్లిళ్ళకు వాడండి, భోజనాలకు వాడండి, పూజకు వాడండి, కేవలం దీని ధర 300 రూపాయలే అని చెప్పి ఒక వాట్సాప్లో మెసేజ్ పెట్టి నా నెంబర్ పెట్టిన. నెంబర్ పెడితే నాకు ఇక ఫోన్లో ఎంక్వైరీ, ఇది నిజమేనా, ఫేకు పోస్టింగ్ వచ్చిందా అంటే లేదు నిజమే. మరి క్యాష్ ఆన్ డెలివరీ ఉన్నదా, మాకు పంపండి, మేము క్యాష్ కడతామంటే మేము అంత పెద్దగా ఎదగలేదు, మీరు పైసలు పంపుతేనే మీకు పార్సల్ పంపుతాం, మిమ్మల్ని మేము ఎట్లా నమ్మాలి? వాళ్లకు నా నమ్మకం కోసం నేను ఇన్ని రోజులు చేనేత గురించి చేసిన పోరాటాలు ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో పెట్టిన ఒక లింకులు పెట్టడం, తర్వాత నేను టీవీలలో మాట్లాడిన యూట్యూబ్లో ఛానల్ ఉంటుంది నాకు, వాటిని పంపడం, పేపర్ కటింగ్లు పంపి మీరు ఒకరు కొనండి మమ్మల్ని నమ్మి, నిజమే అని చెప్పి నేను సరుకు పంపిన తర్వాత మీకు నచ్చితే మీ వాట్సాప్ గ్రూప్లో నిజమే కొత్త వాడవాళ్ళు అని చెప్పి మీరు ప్రచారం చేయండి.
అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే టెస్ట్ చేయడానికి మన దగ్గర ఉన్నారు ఒకసారి. అది పరంపర ఎట్లా పోయిందంటే వాళ్ళ చుట్టాలు తర్వాత అమెరికాలో ఉన్న వాళ్ళ బిడ్డలకు వెంకటేశ్వర్లు మాకు ఇది కావాలంటే నేను ఫోన్ పట్టుకొని 24 గంటలలో 18 గంటలు ఫోన్ మాట్లాడే నేను ఒక బుక్ పట్టుకొని ఎవరు ఏ ఆర్డర్ ఇస్తాళ్ళు ఎవరికి ఏం చేయాలి, తర్వాత సామల సానందం దగ్గర ఏమేమి పీసులు ఉన్నాయి స్టాకు, స్రవంతి దగ్గర ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ స్టాక్ పొజిషన్ తెచ్చుకొని దాదాపుగా 1 కోటి రూపాయల స్టాకు వీళ్ళందరి అమ్మించిన నేను. నాకు తెలియదు అసలు నేను అంత పని చేస్తా అని చెప్పి. ఆ రకంగా నేను ఈ మార్కెటింగ్లోకి వచ్చిన. అది ఇప్పటికీ కూడా పరంపర నాకు ఫోన్లు వస్తూనే ఉంటాయి. తర్వాత చాలా మంది కూడా మన దగ్గరికి వస్తూ ఉన్నారు. అంటే సంకల్పం మనది ఉండాలి. ఇప్పుడు మాట్లాడమని ఇంతమందిని మనం పిలిచినాం. నేను మాట్లాడా. మహిళలే మహారాణులు, సగభాగం ఆకాశంలో 50% రిజర్వేషన్ కావాలి. మాట్లాడేదాకా రద్దా? ఇంట్లో మాత్రం మా మీద మాట్లాడేదానికి అయితే ఉంటుందా? ఇంట్లో మాట్లాడాలి, ఇక్కడ మాట్లాడాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం మహిళల్ని 1 కోటి మందిని మహారాణుల్ని చేస్తా, కోటీశ్వరులు చేస్తా, పెట్రోల్ బంకులు మీకే ఇస్తాంది, ఎలక్ట్రికల్ బస్సులు కొని మీకే ఇస్తాంది, ఇప్పుడు ట్రైనింగ్ కూడా మీకే ఇచ్చింది. మీ గురించి మీరే మాట్లాడాలి కదా. పరశురాములన్నా, విజయ్ కుమార్ అన్న, చిప్ప వెంకటేశ్వర్లు అన్న ఎన్ని రోజులు మీ గురించి మాట్లాడతాడు? మళ్ళీ ఒక దగ్గర ఏమన్నా ట్రైనింగ్ ఇస్తాం, వీళ్ళు అక్కడికి పోతారు కదా. కాబట్టి మీరు మాట్లాడడం అనేది నేర్చుకోండి. ఇక్కడ ఉన్నోళ్ళంతా మనోళ్ళే. మన మాట లేకపోతే ఏది రాదు. మాటతోటే మనకు అందరూ కలుస్తారు. కాబట్టి ఈ విధంగా మీరందరూ మీకు మీరే ప్రచారకర్తలుగా మీరు నేసిన ప్రొడక్ట్ను రీల్ లాగా చేసి మీరు పెట్టుకోండి. ఏమన్నా ఎగ్జిబిషన్ కావాలంటే మీరు తయారు చేసిన మేడం వాళ్ళు ఎగ్జిబిషన్ ఇస్తారు. ఇంకా ఇలా పచ్చళ్ళు తయారు చేసే వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చిళ్ళు. అంటే తినుబండారాలు కాబట్టి అవి తొందరగా పోతాయి. ఆ శాంపేట వాళ్ళు టవల్స్ అవి నేసిళ్ళు అవి పోతాయి. ఏమొచ్చినా మళ్ళీ మా కొత్తవాడకే కొంత ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి మా దగ్గర ఉన్నది 20 సంవత్సరాల దాకా ఖరాబు కాదు. నేనేం కోరుకుంటానంటే తొందర ఖరాబ్ అయ్యి తయారు చేస్తానన్నా మన తొందరగా ఉంటే మన గిరాకీ వస్తుందో ఆ రకంగా పోవాల్సి ఉండే. కాకపోతే మేము ఎప్పటికీ మంత్రి గారు ఎంబడి ఉంటాం. మా కలెక్టర్ గారు సత్యశారద మేడం ఒకటే అడుగుతుంది, వెంకటేశ్వర్లు ఒక బ్రాండింగ్ చేయండి. వాళ్ళు ఏమంటారంటే ఒక టవల్ కానీ ఒక శాల్వా కానీ, వరంగల్ శాల్వా మీరు ఇది ఒకటి తయారు చేయండి అని అంటున్నారు. శాంపేట వాళ్ళు ఇప్పుడే మేము ఖర్చీపులను చీరలు నేస్తున్నాం అంటాను. కాబట్టి మీరు మనం సన్మానం చేయడానికి ఎక్కడో సాటిన్ బాపతి శాల్వాలు పట్టుకొచ్చి సన్మానం చేస్తాను. అది కాకుండా ఒకటి తయారు చేసి మన దగ్గర నుంచి ఒక బ్రాండింగ్ తయారు చేస్తే అందరూ కూడా దాన్ని వాడుకుంటారు. దాని నుంచి మనకు మార్కెటింగ్ ఉంటుంది. ఇదే శాంపేట నుంచి టవల్స్ నేను అమెరికాకు పంపిన, దుబ్బాక నుంచి టవల్స్ తెచ్చి అమెరికాకు పంపిన నా మార్కెటింగ్లో. విజయవాడ నుంచి జూట్ బ్యాగులు తెచ్చి అమెరికాకు పంపిన. చేయదలుచుకుంటే మార్కెటింగ్ బాగుంది. మీరు కొంత యాక్టివ్గా అండి. సపోర్టు గవర్నమెంట్ నుంచి ఉంటుంది, క్రాఫ్ట్ కౌన్సిల్ నుంచి ఉంటుంది, మిగతా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ముందడుగు వేయండి. నేర్చుకున్న పనికి ప్రతిఫలం పొంది అభివృద్ధిలో పదవులకు రావాలని చెప్పి కోరుకుంటూ మీకు ఎల్లవేళలా ఏ సహాయ సహకారాలు కావాలన్నా 24 గంటలు మీ వారిగా అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. చిప్ప వెంకటేశ్వర గారు ఎక్కువ మాట్లాడగలుగుతాడు. ఎందుకంటే ఎక్కువ పని చేసిన వాడు ఎక్కువ మాట్లాడతాడు. కానీ కొంతమంది తక్కువ పని చేసి ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అతను 2 ప్రత్యేకతలు, పని చేస్తాడు, ఎక్కువ మాట్లాడతాడు. కాబట్టి గట్టిగా చెప్పండి. సో అలాగే మన మధ్యలో ఒక మంచి సామాజిక దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ మంత్రి లింగమూర్తి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సి కూర్చున్నాం. వేదిక మీద ఆశలైనటువంటి పెద్దలు, అధికారులు, వేదిక ముందు శిక్షణ పొందినటువంటి మహిళా మనులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, చేనేత పరిశ్రమ అంటే ఇంతకుముందు చెప్పే వెంకటేశ్వర చెప్పడం జరిగింది. చేనేత పరిశ్రమ అంటే కొత్తవాడ అని చెప్పానని. వాస్తవంగా కళలకు పెద్దగా కొదువ లేదు. మన దగ్గర శిక్షణ పొందడానికి గురించి కూడా పెద్దగా ఇబ్బంది లేదు. మనందరికీ తెలుసు, మనం చేస్తున్నటువంటి తప్పులే మనకు ఇబ్బందిగా పరిణమించినటువంటి దాఖలాలు మనందరికీ తెలుసు. ఒకప్పుడు నేను జూట్ రా మెటీరియల్ బ్యాంక్ సెంట్రల్ గవర్నమెంట్ పక్షాన నడిపినప్పుడు నాతో పాటు పాము యాదగిరి, అదేవిధంగా ఇంకా శివాజీ, ఇటువంటి వ్యక్తులందరూ డైరెక్ట్గా తెప్పించుకున్న వాళ్ళు. గమనించండి, మీ అందరికీ కూడా తెలిసి ఉండొచ్చు, దాదాపు నెలకు 3 లారీలు మనం ఇక్కడ అమ్ముకునేది జూటు రా మెటీరియల్, దారం. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక 2-3 బండిల్స్ వాడడం కూడా కష్టమైనటువంటి పరిస్థితి.
దీనికి కారణం ఏంటిది అన్న సంగతి ఆలోచిస్తే కనుక చాలా కారణాలు ఉన్నాయి. మన దగ్గర హెల్దీ కాంపిటీషన్ లేదు, అన్హెల్దీ కాంపిటీషన్. అంటే ఒక పోటీ ఎట్లా ఉండాలని అంటే ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. కానీ మన దగ్గర వ్యవస్థ ఏంటంటే అనారోగ్యకరమైన పోటీ. ఉదాహరణకు అనారోగ్యకరమైన పోటీ ఏంటిది అని అంటే ఒక బయ్యర్ తనకు ఒక మెటీరియల్ కావాలి అని హోటల్ రత్నాకచ్చి కూర్చున్నాడు అనుకో, అక్కడికి నేను పోతా, నేను 20 రూపాయలకు ఫీట్ ఇస్తా అని చెప్పి నేనంట. చిప్ప వెంకటేశ్వర్లు పోతాడు, పోగానే వారు ఆ బయ్యర్ ఏం చేస్తాడనంటే ఫలానా లింగమూర్తి 18 రూపాయలకి ఇస్తా అన్నాడు, నీ సంగతి ఏంది చెప్పు అని అడుగుతాడు. నేను 17కి ఇస్తానంటాడు ఈయన. ఇంకొక వ్యక్తి పోతాడు. ఈ విధంగా క్రమేపీ ఆ రేటు తగ్గిపోయి ఆ రేటును సమకూర్చుకోవడానికి, ఆ రేటును బ్యాలెన్స్ చేయడానికి గురించి మనం క్వాలిటీని దెబ్బతీసినాం గతంలో. వాస్తవంగా నేను స్వయంగా యుఎస్లో పరిశీలించిన దాఖలాలు కూడా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ వ్యవస్థ ఎట్లా ఉంది అని అంటే, నేను కావాలని చెప్పి వాకింగ్ చేసుకుంటూ పోయి ఒక షాపింగ్ కాంప్లెక్స్లో టీషర్ట్స్ నేను కొన్నా. మేము 4 కలిసి ఒక 3-4 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయినాం, టీషర్ట్స్ కొన్నాం. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటో గమనించాలని మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత ఇవి నాకు సైజ్ సరిపోలేదని చెప్పానంటే టీషర్ట్స్ కొన్న తర్వాత టీషర్ట్స్కి బిల్ ఇచ్చి మళ్ళీ మనకు పట్టుకురావడానికి లగేజ్ బ్యాగ్ లేకపోతే లగేజ్ బ్యాగ్ కావాలంటే దానికి కూడా ఒక బిల్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ నేను రిటర్న్ ఇవ్వడానికి నేను పోయినప్పుడు ఏం చేసినానంటే మనం ఇచ్చినటువంటి సరుకు ఏదైతే ఉందో అమౌంట్ని మనకు రిటర్న్ ఇచ్చేసి మీకు నచ్చిన ఐటమ్ తీసుకోండి అని. కానీ మన దగ్గర జరుగుతుందా? మనం చీర తీసుకుందామంటే దాని బదులు ఇంకొక చీర తీసుకోండి, దానికి ఎక్స్ట్రా డబ్బులు పేమెంట్ చేయండి. ఇది సిస్టమ్. అక్కడ వాళ్ళు ఉత్పత్తి చేసే వాళ్ళు కారు, వాళ్ళంతా కూడా వాళ్ళు బయటి నుంచి వెళ్ళి చైనా నుంచి వెళ్ళి కానీ లేకపోతే మిగతా దేశాల నుంచి వెళ్ళి దిగుమతి చేసుకునే వ్యక్తులు మాత్రమే. అక్కడ ఉన్న సిస్టమ్ ఏంటిది అంటే ఏది ఉన్నా కూడా క్వాలిటీ ఐటమ్ మేము అమ్మగలుగుతాం అనేటువంటి కాన్ఫిడెన్స్, అక్కడ తీసుకుంటే అక్కడికే మంచి ఐటమ్ దొరుకుతుందని చెప్పిన కాన్ఫిడెన్స్ మనకు కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఉండేటువంటి పరిస్థితులలో మన వాళ్ళు తయారు చేసిన కార్పెట్స్ వాళ్ళు వేసుకునేది కప్పుకోవడానికి కాదు, దేనికి కాదు, కాళ్ళ కింద వేసుకునేటువంటి కార్పెట్స్ మాత్రమే. హైడ్రోజన్ పెరాక్సైడ్ బ్లీచింగ్ తోటి చేయాల్సినటువంటి కార్పెట్స్ బ్లీచింగ్ చేయాల్సినటువంటి రా మెటీరియల్ను వీళ్ళు క్లోరిన్ బ్లీచింగ్ తోటి బ్లీచింగ్ చేసేసి తద్వారా మళ్ళీ వేరే కలర్స్ చేసేసి నేయడం వల్ల అది క్లోరిన్ బ్లీచింగ్ తోటి చేసింది, దీనివల్ల మాకు క్యాన్సర్ వస్తుంది అనే దృష్టితోటి అవన్నీ రిజెక్ట్ చేస్తే ఆ రిజెక్ట్ చేసిన సరుకు ఇక్కడ తీసుకురావడానికి గురించి అయ్యేటువంటి రవాణా ఖర్చుల కంటే అది ముంచేస్తే బాగుంటుందని చెప్పి సముద్రంలో ముంచిన దాఖలాలు కూడా మన వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి అవి దృష్టిలో పెట్టుకొని మనము క్వాలిటీ అంటూ ఉంటే కనుక మార్కెటింగ్ సదుపాయం గవర్నమెంట్ కల్పిస్తే కనుక తప్పకుండా మనం ఎదుగుదల సాధించడానికి అవకాశం ఉంది. ఒకసారి మీరు గమనించండి, మన చేనేత రంగంలో చాలా మటుకు చాలా స్కీమ్స్ ఉన్నాయి, చాలా రకాలుగా లబ్ధి పొందిన వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు, సొసైటీ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. కానీ మిగతా రంగాలలో, మిగతా వ్యవస్థలలో, మిగతా కులాలలో ఇటువంటి వ్యవస్థ ఉందని చెప్పి నేను అనుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కుమ్మరి వాళ్ళు ఉన్నారు, మీరే ఉన్నారు లేడీస్, ఇక్కడ మీరు అందరూ నేర్చుకునే వ్యక్తులు. ఒక కుండ కావాలంటే మనం దాన్ని కొట్టి చూసి ఇది బాగుందా అది బాగుందా అని చెప్పి అన్ని పోల్చుకొని చూసి మంచి కుండను మాత్రమే మనం కొంటాం. అవసరమైతే 1 కిలో మట్టితోటి తయారు చేసిన కుండ దాని మీద ఒక మంచి డిజైన్ రావడానికి గురించి అదే కిలో మట్టితోటి చేసినటువంటి కుండ ఒక డిజైన్ మంచి డిజైన్ ఉంటే దీనికి 50 రూపాయలు పెట్టే దానికి 100 రూపాయలు పెట్టైనా కొనగలుగుతాం. అంటే మన కళ్ళకు నచ్చినటువంటి వస్తువును కొనడానికి గురించి మనము ఎటువంటి ఇబ్బంది మనం పడము. కానీ మనం చేస్తున్నది ఏంటిది, ఏదో కళ్ళు మూసుకొని ప్రస్తున్న సిచ్యువేషన్లో ఈ మధ్యకాలంలో 4 నెంబర్ సంబంధించినటువంటి సనువులు నేస్తున్నాం మనం. అది మనం స్వయంగా మనం ఒకసారి కొనడానికి ప్రయత్నం చేయండి, చూద్దాం. అది 300 రూపాయలకు బయట గవర్నమెంట్కి అమ్ముతున్నాం, గవర్నమెంట్ మాత్రమే తీసుకొని అది హాస్టల్ సప్లై చేస్తుంది. మనంతటా మనం ఒకసారి ఆత్మగౌరవంగా కొనడానికి ప్రయత్నం చేయండి, అది కొనలేము మనం. సో ఇటువంటి సిచ్యువేషన్ పోయి క్వాలిటీ అయినటువంటి ఐటమ్ తయారు చేసేసి క్వాలిటీగా రేట్ ఫిక్స్ చేయండి. మీరందరూ కూడా అత్యధిక మొత్తంలో మీరు సదుపాయాలను వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ, పర్టికులర్గా మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించడానికి గురించి ఇక్కడ అధికారులు రావడం జరిగింది. కాబట్టి మా దగ్గర నైపుణ్యానికి కుదవలేదు, తర్వాత శ్రమశక్తికి కుదవలేదు. మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే కనుక ₹1 కోట్ల బిజినెస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మార్కెటింగ్ అధికారులు తప్పకుండా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ, నాకు చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు గాను నేను ధన్యవాదాలు చెప్తూ మరొకసారి శిక్షణ పొందిన మహిళలకు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వరల్డ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన మధ్యలో అభిహర మార్కెటింగ్ ఏజెన్సీ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి సుధారాణి గారు. ఇంతకుముందు మనం మాట్లాడాం, ఏ వస్తువు తయారు చేసినా అది ప్రపంచానికి చేరాలంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ టెక్నాలజీ, ఈ-కామర్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇవన్నీ కూడా మనకు మార్కెట్ అవకాశాలు.
సో విశ్వవ్యాప్తంగా మన వస్తువులు పోవాలి అంటే మార్కెటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. దానికోసమే హైదరాబాద్ నుంచి అభిహర మార్కెటింగ్ ఏజెన్సీ సుధారాణి గారిని 2 నిమిషాలు మాట్లాడితే కూర్చున్నాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. చేనేత కళాకారుల నుంచి చిరు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఉత్సాహంగా ఉన్న మీ అందరికీ కూడా శుభాభినందనలు. అట్లాగే ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఆలోచన చేసి కాన్సెప్చువలైజ్ చేసి ముందుకు తీసుకొచ్చినటువంటి నబార్డ్ అధికారైన చైతన్య రవి సార్కి, అట్లాగే ఎంతో క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని ఈ 500 మంది మహిళా కళాకారులకి శిక్షణని ఒక రికార్డ్ టైంలో చాలా అర్థవంతంగా నిర్వహించిన సహాయ ఎన్జిఓకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అంటే నేను ఎందుకు ఇది ప్రత్యేకంగా చెప్తున్నానంటే, నేను ఎన్జిఓ సెక్టర్లో దాదాపు 2 దశాబ్దాలు పనిచేశాను. ఇంత చక్కగా ఈ టైంలో, ఇంత షార్ట్ టైంలో ఇలా నైపుణ్యాలు అభివృద్ధి కార్యక్రమం ఒక స్థాయి వరకు తీసుకొచ్చినందుకు చాలా చాలా గర్వంగా ఉంది నాకు. అయితే నా యొక్క ప్రయాణంలో అభిహార ఒక సోషల్ ఎంటర్ప్రైజ్, ఒక సామాజిక దృక్పథం కలిగిన ఒక ఎంటర్ప్రైజ్. నేను ఇంతవరకు ఈ స్థాయిలో రావటానికి చాలా చాలా ముఖ్యమైన పాత్ర క్రాఫ్ట్ కౌన్సిల్ పోషించింది. నేను 2015లో ఒక చిన్న సంస్థ పెట్టుకున్నప్పుడు, నేను లమాఖాన్ అని హైదరాబాద్లో ఒక చోట చిన్న ఎగ్జిబిషన్ చేసుకుంటూ ఉంటే క్రాఫ్ట్ కౌన్సిల్ మెంబర్స్ మీనాక్షి మేడం, బూనా మేడం వీళ్ళందరూ అక్కడికి వచ్చి నా దగ్గర కొన్నారు చిన్నవి. కొన్ని అమ్మ నీవు చాలా బాగున్నాయి, క్రాఫ్ట్ కౌన్సిల్లో ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తావా అని అడిగారు. అది ఒక రకంగా నాకు పెద్ద మైల్ స్టోన్ మేడం. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా సార్లు అంటే ఈ చీర ఇలా చేస్తే బాగుంటుంది, ఈ అంచు ఇలా పెడితే బాగుంటుంది అన్నది విజయలక్ష్మి నారాయణ మేడము, అట్లా నందిని రాజు గారు ఎప్పుడు కనిపించినా సుధా ఆ అంచు కొంచెం సైజ్ తగ్గించు, ఇది ఇలా చేయి, దీనికి అవకాశాలు ఉంటుందన్నారు. ఉదాహరణకి ఈరోజు నేను కట్టుకున్న చీర కూడా ఈ చిన్న అంచు, దీన్ని సెల్వేజ్ అంటారు. ఇది నేను క్రాఫ్ట్ కౌన్సిల్ వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఇది ఎంత కంఫర్టబుల్ అంటే కనగాల్లో నేర్చాను మ్యామ్, ఆంధ్రప్రదేశ్లో. సో ఎప్పుడైతే నన్ను ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేస్తూ నబార్డ్ వాళ్ళు అభిహార కొంచెం సపోర్ట్ కావాలన్నప్పుడు నా వెనక మీరు ఉన్నారన్న బలంతో నేను ఒప్పుకున్నాను. ఈరోజు చెప్తున్నాను, ఎందుకంటే క్రాఫ్ట్ కౌన్సిల్లో ఒక మార్కెటింగ్ ప్లాట్ఫామే కాదు, అత్యంత ముఖ్యం ప్రతి దానికి కూడా ప్రోడక్ట్ డెవలప్మెంట్. ఆ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇన్పుట్స్ అంతా కూడా నేను క్రాఫ్ట్ కౌన్సిల్ వాళ్ళ దగ్గర పార్టిసిపేట్ చేయడం వల్లే, వాళ్ళ ఎంకరేజ్మెంట్ నేను కొంత గ్రహించగలిగాను. అంటే ఈ రోజు వరకు నా సంస్థని 12 ఏళ్ళని ముందుకు నడిపించాను అంటే క్రాఫ్ట్ కౌన్సిల్ వాళ్ళ ప్రేరణ నాకు ఎంతో ఉంది, సపోర్ట్. అంటే నేనది ఆర్థికంగా కూడా ఒక చిన్న ప్రాజెక్ట్ నాకు గద్వాల్లో ఇచ్చారు, అది చిన్న ప్రాజెక్టు. కాకపోతే నేను అనేది స్ఫూర్తి చాలా పెద్దదన్నమాట. నేను ఎందుకు ఇది ప్రత్యేకంగా చెప్తున్నాను అంటే, ఈ రోజున ఈ 500 మంది మహిళలు ముందుకెళ్ళాలి అంటే మీ మీద చాలా చాలా పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే కళలు అంతరించిపోతున్నాయి. మనకు తెలుసు చేనేత కళాకారులు, ఇప్పుడు రాజయ్య గారు లాంటి వాళ్ళు చెప్తారు, ఎంతమంది ఉండేవాళ్ళు ఈవేళ ఎంత తక్కువ మంది అయిపోయారు. సో ఈవేళ చేనేత రంగం ముందుకి, లేకపోతే చేనేత ఏమంటారు, ఈ హస్తకళ రంగం ముందుకు వెళ్ళాలంటే ఎవరి భుజాల పైన ఉంది? నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, మహిళల భుజాల పైన ఉంది. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం. ఎందుకంటే పురుషులందరూ కూడా ఇది చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడట్లేదు. ఈ రోజున ఇక్కడ ఉన్న వాళ్ళలో చూడండి, సదానందం గారు కానీ ఐలయ్య, వీళ్ళు మాస్టర్ వీవర్లుగా ఉన్నారు, లేకపోతే ట్రైనర్స్గా ఉన్నారు, లేకపోతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారు. కానీ నేయడానికి ముందుకి చేతులు చాచి ముందుకు వస్తున్న వాళ్ళు ఎవరు? మహిళలే. సో ఈ చేనేత రంగం ముందుకి అంటే రాబోయే తరాల్లో ఒక 100 సంవత్సరాలు సుస్థిరంగా ఉండాలంటే ఎవరి బాధ్యత? అది మహిళల బాధ్యత. కానీ మామూలుగా సాదా సీదా నేస్తే సరిపోదు, మెళకువలు నేర్చుకోవాలి, ఇంకా అప్ స్కిల్లింగ్. ఒక స్థాయి వరకు నబార్డ్ లాంటి సంస్థలు తీసుకెళ్ళగలుగుతారు. కానీ అంతకు మించిన స్థాయిలోకి వెళ్ళాలంటే ఏముండాలి? మీ కృషి ఉండాలి, మీ పట్టుదల ఉండాలి, క్రాఫ్ట్ కౌన్సిల్ లాంటి సంస్థల యొక్క సహకారం ఉండాలి. కానీ వాళ్ళు చెప్పిన దాన్ని మనము
ఆచరించాలి. అర్థమైందా? వాళ్ళు ఇస్తారు డిజైన్, అండర్స్టాండింగ్, మార్కెట్లో ఇది పోతుంది ఇలాంటి చెప్తారు, కానీ చేయాల్సింది ఎవరు? మనమే ముందుండి. అది కొంతవరకు నేను 60% వాళ్ళ దగ్గర నుంచి అలా నేర్చుకుని నేను చేశాను. ఇంకా చేయలేదు, కొంత మీరు చెప్తున్నవి అవ్వలేదు. ఎందుకంటే నేను కూడా ఎంటర్ప్రెన్యూర్ని, నేను ఆర్టిజాన్ని కాదు. నాకంటే మీకు ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పినా మీరు వెంటనే చేసి చూపించగలరు. నేను మళ్ళీ మీ మీద ఆధారపడాలి. అర్థమైందా? అంతటి చక్కటి అవకాశము మీకు ఈ రోజున వచ్చింది. సో సహాయ ఎన్జిఓ వీళ్ళకి రాస్తే వాళ్ళు స్పందించి ఇంతవరకు వచ్చారు. ఇది చాలా చాలా పెద్ద విషయం నా దృష్టిలో. దీన్ని మరింత ఈ అవకాశాన్ని ముందుకు తీసుకెళ్ళి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో మీ యొక్క సహకారం మన మహిళలకు ఉంటుందని ఆశిస్తున్నాం. అలాగే సహాయ ఎన్జిఓ ఎన్ విజయ్ కుమార్ గారు తన రిపోర్ట్ చెప్పాల్సిన కోరుచున్నాం. అందరికీ నమస్కారము. వేదికను నిర్మించిన గౌరవనీయులు అర్జున్ సార్ గారికి, మరియు వాళ్ళ టీం మెంబర్లందరికీ, అదేవిధంగా నాబార్డ్ ఏజిఎం రవి సార్ గారికి, అదేవిధంగా అజయ్ కుమార్ గ్రామీణ వికాస బ్యాంక్ క్రెడిట్ మేనేజర్ గారికి, అదేవిధంగా సందీప్ సారు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ గారికి, అదేవిధంగా లింగమూర్తి గారికి, మరియు పరశురాములు గారికి, మరియు మహిళలందరికీ కూడా నా యొక్క వెల్కమ్ అండి. మరి ఈ ఎంసువిధ అనే ప్రోగ్రాము మనము ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఒక ముందు కూడా ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్. ఫస్ట్ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు. ఇటువంటి ప్రోగ్రాము మాకు సహాయ ఎన్జిఓకు రావడానికి ముఖ్య కారణము మన నాబార్డు ఏజిఎం సారు రవి సార్ గారు. ఎందుకంటే ఒకసారి చప్పట్లు గట్టిగా కొట్టండి. ఈ ప్రోగ్రాం అంటే ఫస్ట్ ఎంతోమంది ఎన్జిఓలు ఉన్నారు, పెద్ద పెద్ద ఎన్జిఓలు ఉన్నా కూడా మా మీద నమ్మకంతో మీరు సక్సెస్ఫుల్గా చేయగలరు అన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ను మాకు ఇవ్వడం జరిగింది. మరి దీన్ని రూపకల్పన చేసి ఇది 18 నెలల ప్రోగ్రాం అండి మొత్తం కూడా. అయితే ఇప్పటి వరకు మేము 5 నెలల్లోనే దాదాపు 500 మెంబర్స్ కూడా ట్రైనింగ్ అన్నది పూర్తి చేయడం జరిగింది. మరి మిగతా 13 నెలలలో మనం ఇంకా చాలా కార్యక్రమాలు చేయాల్సింది ఉంది. ఒక ట్రైనింగ్ ఒకటే చేసుకోవడం కంప్లీట్ కాదు. తర్వాత మనం క్రెడిట్ లింకేజ్ చేసుకోవాలి. తర్వాత మన డెమాన్స్ట్రేషన్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవడం ఉంది. తర్వాత ముఖ్యంగా మార్కెటింగ్. ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడానికి మన ముఖ్యంగా సిజిఎం సార్ ఉదయ్ భాస్కర్ సార్ ఏం చెప్పారంటే, మీరు అందరూ నార్మల్గా ట్రైనింగ్ చేస్తూ ఉంటారు, ఆ ట్రైనింగ్స్ కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా దీన్ని ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఈ ఎంసువిధ అన్నది ప్రోగ్రామ్ ఏంటంటే అప్ స్కిల్లింగ్. ఆల్రెడీ మీకు కొంత దాని మీద చిన్న కొంత పరిజ్ఞానం ఉంది మిగతా క్లస్టర్స్ అందరికీ కూడా. ఇటువంటి వాళ్ళకందరికీ కూడా మార్కెటింగ్ ఒక స్పెషల్గా ఉండాలన్న ఉద్దేశంతో మీరు ఒక ఏజెన్సీ మార్కెటింగ్ సంబంధించి వేరే వాళ్ళని ఎవరైనా చూడండి అని చెప్పారంటే మేము అభిహర మేడం వాళ్ళను మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మరి వీళ్ళ ద్వారా ఇంకా మేము రాబోయే ముందు పీరియడ్లలో దాదాపుగా మార్కెటింగ్ మన క్రాఫ్ట్ కౌన్సిల్ వాళ్ళ నుంచి కూడా మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. వీళ్ళకు మార్కెటింగ్ అంటే ఏర్పాటు చేయడానికి ముందు వీళ్ళు డిజైన్స్ ప్రజెంట్ కొంత డిజైన్స్ అనేది ఇంటర్లాకింగ్ కావచ్చు, ఇప్పుడు మనం ఇందాక చూసాం దరీస్లో, వీటితో పాటుగా ఇంకా కొంత అదనంగా కూడా కొన్ని చేయాల్సింది ఉంది. మొన్న షాయంపేట క్లస్టర్లో మేము విజిట్ చేసినప్పుడు అక్కడ మన చంద్రశేఖర్ సార్ ఏం చెప్పారంటే, నాబార్డ్ ఏజిఎం సార్ ఇంకో సార్ ఉన్నారు, ఆ సార్ చెప్పారు ఏంటంటే న్యాచురల్ డైయింగ్ కలర్స్ అలాంటివి కనుక యూజ్ చేసి కూడా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది అంత కెమికల్ కాకుండా కొంత న్యాచురల్ కలర్స్ మీద కూడా మీరు చేయాలని చెప్పడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఇంకొకటి నాకు సంతోషం కలిగించింది ఏంటంటే, మన అర్జున్ సార్ గారు తను వేసుకున్నటువంటి షర్టు కూడా షాయంపేటలో మొన్న టవల్స్ మన వాళ్ళు తయారు చేశారు. అటువంటి టవల్స్ నుంచి ఒక షర్టు కూడా ఈ విధంగా చేయొచ్చు అన్నది నాకు రియలీ వెరీ హ్యాపీ సార్. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మా దగ్గర ఉన్నటువంటి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా కొన్ని డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా చేయాలని చెప్పి అనిపిస్తూ ఉన్నది. బ్రాస్ క్లస్టర్లో కూడా మేము మొన్న 14th రోజున క్రాఫ్ట్ కౌన్సిల్కి వెళ్ళినప్పుడు ఆ రోజు అక్కడ మనం ఫ్లవర్ వాజ్ అని చెప్పి ఒకటి మనం చెప్పుకోవడం జరిగింది. అందులో ఒక మేడం మనకి ఏం చెప్పారంటే, పూజా మందిరాల ముందు ఇది అరటి ఆకులు పెడతారు కదా మండలు, దాంట్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఇది అని చెప్పి అట్లాంటి సూచనలు సలహాలు ఇచ్చడం జరిగింది.
అంటే ఇలాంటివి కొన్ని ఏదైతే ఇన్నోవేటివ్గా ఏదైతే ఉంటుందో ఏ విధంగా చేస్తే మనం ముందుకు వెళ్తాము. ఈ ప్రాజెక్ట్ అన్నది ఒకటే విధంగా ఒకటే మోడ్లో కాకుండా కొంత డిఫరెంట్ మోడ్లో మనం వెళ్ళాలి. దీన్ని ఏ విధంగా మన అందరి సపోర్ట్ కూడా దాదాపుగా 500 మంది ఈ ప్రాజెక్టుకు ఈ ట్రైనింగ్కు సహకరించి ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మరి ఇదే విధంగా ఇంతే యాక్టివ్గా ట్రైనింగ్ ఒక్కటే మనది ముఖ్యం కాదు, మనం ఒక స్థిరంగా నిలబడాలి, ఆర్థికంగా ఎదగాలి. మరి దానికి అందరి కూడా చేయడానికి మనం శ్రమ పడాల్సింది ఉంది. ఈ క్రెడిట్ లింకేజ్ కూడా మనము గ్రామీణ వికాస బ్యాంకు మేజర్గా అక్కడ చేపియాలని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు మనకు అజయ్ కుమార్ సార్ని ఈరోజు పంపించడం జరిగింది. మీరు దయచేసి సార్ వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలన్నా కూడా మీరందరూ కూడా ప్రత్యేకంగా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా మన యూట్యూబ్ నాగ్ సార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ఎందుకనంటే సార్ వాళ్ళు మనకు శివనాగ్ గారికి ప్రత్యేకంగా మరియు వాళ్ళ మిస్సెస్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఎందుకంటే వీళ్ళు మనల్ని ఒక చూపిస్తున్నారు బయట యూట్యూబ్లలో ఏంటంటే మనకు వీళ్ళు ఇట్లా చేయగలుగుతారు అన్న విషయాన్ని కూడా బయట చెప్పగలుగుతున్నారు. కాబట్టి వీటిని అంతటిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఇంకా నేను ఎప్పటికీ మాట్లాడుతూ ఉంటా కానీ మన సార్ వాళ్ళకి లేట్ అవుతూ ఉంది కాబట్టి అందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు మన క్రాఫ్ట్ కౌన్సిల్ యొక్క రెస్పాన్స్ రాబోతుంది. దానికి ముందు మనకు ఒక విషయం ఏంటంటే మన రవి సార్ నబార్డ్ 89 లక్షలతో ఈ ప్రాజెక్ట్ కొనసాగుతుంది. మరి వారి సహకారం ఉంది. వారు ఏమన్నారంటే క్రాఫ్ట్ కౌన్సిల్ రెస్పాన్స్ తర్వాత నేను మాట్లాడుతున్నారు. సో ఇప్పుడైతే క్రాఫ్ట్ కౌన్సిల్ మేము పోయామో వారు మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు హైదరాబాద్లో. అంటే టైం సెన్స్ చెప్తున్నా, టైం డిసిప్లిన్ మనకు ఉండాలి. మన మహిళలు మీకు పనులు ఉండొచ్చు కానీ ఒక సమయం వాళ్ళు ఈరోజు కూడా ముందు వచ్చింది మనందరికంటే ముందు. ఎందుకంటున్నా అంటే మన లోపాలని మనం సరి చేసుకొని మన అభివృద్ధి కావాలంటే క్రమశిక్షణ పాటించాలి. మీకు చెప్పేవాళ్ళంతా కాదు కానీ గుర్తు చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం డిసిప్లిన్ మెయింటైన్ చేస్తామో డెఫినెట్గా జీవితంలో రాణిస్తాం, ఈ వృత్తిలో కూడా రాణిస్తాం. కాబట్టి మీరు ఆ దృష్టిలో పెట్టుకోవాలని చిన్న ఎం సువిధ మీద కవిత చదివిన తర్వాత మీరు మాట్లాడతారు. ఎం సువిధ వెలుగులో నడిచే మా ప్రయాణం, నాబార్డు సహకారంతో వికసించే అభ్యుదయం, 7 క్లస్టర్ల శక్తితో ముందుకు సాగుతూ కళాకారుల కళలు నిజం చేసే ఉద్యమం, దర్రీల అందాలు దేశమంతా పరచగా, ఇత్తడి కళాకృతులు వెలుగులు నింపగా, చేనేత నీళ్లు పోగులు సంస్కృతిని చాటగా, ఆహార ఉత్పత్తులు ఆరోగ్యాన్ని పంచగా, హస్తకళలో భారతీయత ప్రతిబింబం, మహిళా సంఘాల కృషితో ఆత్మవిశ్వాసం, గ్రామీణాభివృద్ధి పట్టణంలో నూతన ప్రస్థానం, శిక్షణలో నైపుణ్యం, మార్కెటింగ్తో ప్రగతి, సమిష్టి కృషి సాధిద్దాం విజయం. ఎం సువిధ మార్గంలో అడుగులు వేస్తూ స్వావలంబన భారతాన్ని నిర్మిద్దాం. 7 క్లస్టర్లు ఒకే కుటుంబమై సహకార స్ఫూర్తితో ముందుకు సాగి కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపి అభివృద్ధి పదంలో చిరస్థాయిగా నిలుపుతాం. కాబట్టి సోదరిమలందరికీ ఒకటే విజ్ఞప్తి, మన భవిష్యత్తు మన చేతిలో ఉంది. మన క్రమశిక్షణే మన అభివృద్ధికి బాటలు వేస్తుంది. నా రిక్వెస్ట్ జనరల్ సెక్రటరీ రెస్పాన్స్ మేడమేనా. సో చివరిగా మన ముఖ్య అతిథి మేడం శ్రీమతి నందిని రాజ్, చాలా వారు మైక్రో లెవెల్లో అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. ఈరోజు మన మగ్గాలు చూసేటప్పుడు కూడా ప్రతి విషయాన్ని వారు అడుగుతూ ప్రతి దాన్ని నోట్ చేసుకుంటున్నారు. కాబట్టి మనం ఎంతో ఆశిస్తున్నాం. సో ముఖ్యంగా క్రాఫ్ట్ కౌన్సిల్సీ ఆశించే కొన్ని సూచనలు వాళ్ళు మాట్లాడమే ముందు చేయదలుచుకున్నాను. ఒకటి, మనకు వర్క్ షాప్స్, ఎగ్జిబిషన్స్, మార్కెటింగ్ కోసం ఎగ్జిబిషన్స్, మన వస్తు ఉత్పత్తులు అమ్మడానికి, నూతన డిజైన్స్, నూతన ఆవిష్కరణలు చేయడానికి క్రాఫ్ట్ కౌన్సిల్ సహకారం అవసరం. కాబట్టి మన బ్రోచర్స్ రూపకల్పనలు కావచ్చు, తర్వాత మనం మాట్లాడే కళాకారుల యొక్క అనుభవాలు, స్టోరీ టెల్లింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా వారి ఎక్స్పర్టైజేషన్ ఉంది. కాబట్టి వీటన్నిటి మీద దృష్టి పెట్టి వారు మనకి సహకారాన్ని అందిస్తారని కోరుతూ వారిని ప్రసంగించాల్సిన కోరుచున్నాం. నమస్కారం. అంటే ఇంకా ఫస్ట్ టైం వేదిక మీద అందరికి కూడా నమస్కారం. ఫస్ట్ టైం రెండు వారాల క్రితం మనం విజయ్ కుమార్ గారు తీసుకొచ్చినప్పుడు మీ టీంని మొత్తంని మేము చాలా ఇంప్రెస్ అయ్యాం.
సో ఆడవాళ్ళు ఇంత బాగా ట్రైనింగ్ తీసుకున్నారు. సో మనవంతగా ఏమైనా చేస్తే తప్పకుండా బాగుంటుందని సరే వెంటనే మేము ఈ ప్రయాణం పెట్టుకున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరి దగ్గర నుంచి మేము వెళ్ళి మగ్గాల్సి కూడా చూసి వచ్చాము. అండ్ మీ స్కిల్ మీద మాకు చాలా కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది, మీరు చేయగలరు అని. ఎలాగైనా ఉమెన్ ఎంపవర్మెంట్ కదా, ఆడవాళ్ళు ఏం చేసినా బాధ్యత తీసుకుంటే చాలా బాగా నిర్వర్తిస్తారు. ఆ కాన్ఫిడెన్స్ మాకు ఉంది. మాదే ఎన్జిఓలో కూడా మేమందరం ఆడవాళ్ళమే మోస్ట్లీ, మన అర్జున్ భయ్య. యా, సో దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్. మాకైతే మీరు బాగా చేయగలరు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. విజయ్ కుమార్ గారు డిస్కస్ చేస్తున్నారు, ఒక మంచి ప్రోడక్ట్ తీసుకురావటానికి ఏమేం కావాలి అంటే అది ఇంపార్టెంట్గా మనకి క్రెడిబిలిటీ అంటే తెలుగులో మనకు ఒక వరంగల్ నుంచి ఒక దరి వచ్చిందంటే వీళ్ళు క్వాలిటీ ఇస్తారు, ఇందులో ఏమి షార్ట్ కట్స్ తీసుకోరు, టైంకి డెలివరీ ఇస్తారు, కాస్టింగ్ పర్ఫెక్ట్గా చేస్తారు అనే ఒక క్రెడిటబిలిటీ సంపాదించుకోవాలి మీరు. ఈరోజు వచ్చిన వ్యాపారం రేపు ఉండకపోయినా పర్వాలేదు అనుకోకూడదు. ఇవాళ స్లోగా రావచ్చు కానీ అది కరెక్ట్గా రావాలి. సంవత్సరాల తరబడి మన 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 మీద ఒక నమ్మకం ఉండాలి. ఇప్పుడు మేము ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకెళ్ళి మిమ్మల్ని మీకు ఆర్డర్స్ తీసుకొచ్చామే అనుకోండి, ఆ తీసుకొచ్చిన ఆర్డర్ మీరు కరెక్ట్గా చేయాలి అనే కాన్ఫిడెన్స్ మాకు చూపించాలి. మీరు ఒకసారి మీకు కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకుని ఒక క్రెడిటబిలిటీ కనుక ఈ సంస్థ డెవలప్ చేసుకుంటే మేమే దేశంలో మార్కెటింగ్ అనేది పెద్ద విషయం కాదు. ఈ రోజుల్లో మార్కెటింగ్ ప్రోత్సాహం తప్పకుండా ఇస్తాం. చాలా ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి మార్కెటింగ్కి. మా సంస్థ ద్వారా మేము చేయగలిగింది, మాకు దేశం మొత్తం వ్యాప్తంగా మాకు కూడా కౌన్సిల్స్ ఉన్నాయి. ఆ ప్రతి కౌన్సిల్కి మిమ్మల్ని రికమెండ్ చేసి పంపిస్తాము. బట్ వాట్ మేము అచీవ్ చేయాల్సింది ఏంటంటే మీరు ఆ స్టేజ్కి రీచ్ అవ్వాలి. మా సంస్థ నుంచి మిమ్మల్ని రికమెండ్ చేసి పంపిస్తున్నాము అంటే మాకు మీరు ఆ లెవెల్కి చేరగలగాలి. దానికి 4 ఉంటాయి. నెంబర్ 1, మీరు ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్ అంటే అప్పర్ స్కిల్. మీరు ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ చేసుకున్నారు, దాన్ని ఇంటర్లాకింగ్ సిస్టమ్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, ఏదైనా ఎన్హాన్స్ అంటే కొంచెం అప్పర్ స్కిల్ లెవెల్ అది డెవలప్ చేసుకుంటాము. 2, డెఫినెట్గా డిజైన్స్ అనేది మాకు పల్స్ తెలుస్తుంది, మార్కెటింగ్ పల్స్ మాకు తెలుస్తుంది. కాబట్టి మేము సంవత్సరానికి 2-3 ప్లాట్ఫామ్స్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ చేస్తాం. కాబట్టి ఆ మార్కెటింగ్ పల్స్ తెలుస్తుంది కాబట్టి డిజైన్స్ ఇస్తాము. 2ది మీరు క్వాలిటీ. ఇవాళ వచ్చిన సరుకు రేపు ఇలాగే వస్తుందా? ఇవాళ ఒక రకంగా వస్తుంది, రేపు ఒక రకంగా వస్తుంది. అలా అయితే ఎప్పటికీ ఎవరు కూడా మార్కెట్లో నిలబడలేరు. మీరు కరెక్ట్గా నిలబడాలి అంటే ఆ క్రెడిబిలిటీ సంపాదించుకోవాలి. అండ్ టైమ్లీ కాస్ట్ అన్నది కాస్టింగ్. ఇవాళ 500 సంపాదించేస్తాను, మర్చిపోయాను, రేపు 1000 రూపాయలు చెప్పేస్తాను, ఈ 4 అమ్మేసుకుంటే సరిపోతుందా? సరిపోదు. అది ఎన్నో సంవత్సరాలు మీరు ఈ వృత్తిలో ఉండగలగాలి, ఆ క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ చేసుకోగలగాలి. అప్పుడే మీకు మార్కెటింగ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అది నేను అర్థం చేసుకున్న దాంట్లో చెప్పగలిగేది. బట్ వాట్ ఎవర్ ఇప్పుడు మాకు ఈ చూసిన తర్వాత యాజ్ ఎ సైడ్ మాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది మీరు చేస్తారు అని. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ 4 డెఫినెట్గా మనం స్కిల్ డెవలప్మెంట్ గురించి చదివి చూద్దాము. సో వీ విల్ డూ అవర్ బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సో మీరు విశ్వాసం వ్యక్తం చేశారు. మేడం కొన్ని విషయాలు చెప్పారు మనకి. మన క్వాలిటీలో కాంప్రమైజ్, క్వాలిటీ మంచిగుంటే మన వస్తువు ఎక్కడైనా మార్కెట్ అవుతుంది. సో న్యూ డిజైన్స్ డే టు డే చేంజ్ అయిపోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి వీ హోప్ క్రాఫ్ట్ కౌన్సిల్ డెఫినెట్గా ఈ దర్రీ క్లస్టర్, షాంపేట క్లస్టర్, అలాగే బ్రాస్ క్లస్టర్, తివాచి ఉలెన్ క్లస్టర్ పైన మార్కెట్ అవకాశాలని మీరు కూడా అన్వేషించాలని మీతో నిరంతరం మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో అల్టిమేట్లీ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ ఉమెన్ లైవ్లీహుడ్. దట్ ఈస్ అవర్ గోల్. సో తెలంగాణ ఉమెన్ కెన్ sustain all the handicrafts which is supported by Craft Council of Telangana. So definite మేడం మీ సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు మన డిడిఎం రవి సార్, నాబార్డ్ రవి సార్ని వారి రిమార్క్స్ అందరూ అంతే. మేడం ఒక్కరే అన్నారు చీఫ్ గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ అంతే ఎవరు మాట. మీరు మన తరఫున ఏం అడుగుతారో మీరు కూడా మా తరఫున అడగండి. థ్యాంక్ యూ మేడం. వేదిక అలంకరించిన పెద్దలు శ్రీమతి నందిన రాజు గారు మేడంకి, అదేవిధంగా
క్రాఫ్ట్ కౌన్సిల్ నుంచి వచ్చిన అదర్ మెంబర్స్కి, అభిహార ఏజెన్సీ నుంచి వచ్చిన సుధా మేడంకి, మన సహాయ ఎన్జిఓకి, మా పరశురాములు గారి కోఆర్డినేటర్ గారికి, అదేవిధంగా సురేందర్ గారికి, సందీప్ గారి, అదేవిధంగా మన అజయ్ కుమార్ గారికి, మిగిలిన మిత్రులకి అందరికీ నమస్కారం అండి. అందరికంటే ముఖ్యంగా ఇక్కడ వేదిక మీద ఇక్కడ అందరికీ వచ్చిన మహిళా మండలికి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మేడం. మా నాబార్డ్ నుంచి ఈ ఎంసువిధ అనేది ఎందుకు ప్రారంభమైందంటే కేవలం ఆల్రెడీ కొంతమంది ప్రతి ఎస్హెచ్జికి కొన్ని ట్రైనింగ్స్ నేర్పించాం. ఆల్మోస్ట్ లాస్ట్ 2023-24 స్టాటిస్టిక్స్ ప్రకారం ఓన్లీ నాబార్డ్ ద్వారా ట్రైనింగ్స్ ఇచ్చిన ఎస్హెచ్జి మహిళా సంఘాలు ఆల్మోస్ట్ 8 lakh ఎస్హెచ్జి మహిళా సంఘాలు ఉన్నాయని ఒక స్టడీ చేయడం జరిగింది. సో దానిలో వాళ్ళు చేసిన ఫైండింగ్స్ వల్లే ఈ ఎంసువిధ కాన్సెప్ట్ వచ్చింది. వాళ్ళు స్టడీలో ఏం చెప్పారంటే ఆల్రెడీ ఒక శిక్షణలో నిపుణులు తీసుకున్న తర్వాత వాళ్ళకి మళ్ళీ దానిలో కొత్తగా ఏదైనా మోడర్న్గా ఏమైనా వస్తే వాళ్ళు మళ్ళీ అది నేర్చుకోకపోవడం వల్ల అంత బాగా వాళ్ళకి ఇన్కమ్ పెరగట్లేదని వాళ్ళు ఆ స్టడీలో గుర్తించడం జరిగింది. దాని బేస్డ్గానే ఈ ఎంసువిధ అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా మనకి అవసరం ఉంది. ఎస్హెచ్జి మహిళలకు కూడా బాగా ట్రైనింగ్స్ కంటిన్యూస్గా ఉంటేనే వాళ్ళు కూడా ఎక్కువ డెవలప్ అవుతారని వాళ్ళు గుర్తించడం జరిగింది మేడం. సో ఈ కాన్సెప్ట్ ఎంసువిధ రావడానికి మెయిన్ కారణం అది. సో నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం గమనించుకుంటే మన ఇండియాలో ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఈజ్ వెరీ లో. అక్రాస్ ద వరల్డ్ యావరేజ్ తీసుకుంటే మనం రఫ్లీ 30 నుంచి 35% లోపలే ఉన్నాము. వెరాజ్ వరల్డ్ యావరేజ్ ఈజ్ అబౌట్ 50%. సో దానిలో కూడా మనం ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎక్కువ ట్రైనింగ్స్, ఎక్కువ కెపాసిటీ బిల్డింగ్ అవసరం ఉందని గుర్తించారు. సో ఈ ప్రోగ్రామ్ వెన్ వీఆర్ ప్లానింగ్ దిస్ ప్రోగ్రామ్ వీ హ్యావ్ టేకెన్ ద ఇన్పుట్స్ ఫ్రమ్ అవర్ ఎస్ట్వైల్ CGM అవర్ సుశీల మేడం అండ్ అవర్ ప్రజెంట్ CGM ఉదయ్ భాస్కర్ గారు. బేస్డ్ ఆన్ their inputs we have developed this project here madam. We have focused only these not only these 4 cluster, other cluster also, but these 4 clusters are catering to you. So our sincere request is memo we are trying from our end whatever the best we can do, either through training or skill gap, filling the skill gaps, or trying for marketing, promotion of their products. But what we have found is that వాళ్ళకి అకౌంట్ లెవెల్లో వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ జరగాలి అంటే వాళ్ళందరూ వాళ్ళ మైక్రో ఎంటర్ప్రైజెస్ అవ్వాలంటే చిన్న చిన్న గ్రూప్స్ చేసి ఒక 10 మందిని లైక్ మైండెడ్ పీపుల్ లేదా 15 మందిని గ్రూప్స్ చేసి వాళ్ళకి వాళ్ళకి ఒక అకౌంట్ ఓపెన్ చేయించి వాళ్ళ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిపిస్తే నాట్ ఓన్లీ క్రెడిట్ లింకేజ్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ దేర్ స్మాల్ గ్రూప్స్ సో దట్ దే విల్ ఆల్సో బెనిఫిట్ అనే మంచి ఉద్దేశంతో వీ వాంట్ టు టేక్ ఇట్ ఫర్దర్ మేడం. And from Craft Council, thank you very much madam. From the bottom of heart, from NABARD and our entire team, we are very thankful madam that you have come here and you have interacted with all our members. Sorry madam, I could not come early in the morning. And ఈ ప్రోగ్రామ్ కేవలం ఇక్కడే కాదు మేడం, చాలా చోట్ల రిప్లికేషన్ చేయాలని మా ఉద్దేశం. వీళ్ళందరూ చాలా కమిటెడ్. ఎందుకు కమిటెడ్ అంటే మేడం ఐ కెన్ సే అబౌట్ బ్రాస్ క్లస్టర్. ఇప్పుడు జరిగిన ప్రోగ్రామ్ మీద లాస్ట్ 2 years క్రితమే వెళ్ళితో మేము ఒక ప్రోగ్రామ్ చేసాం. అంటే దీనికి ముందు సెమీ ఎంబోసింగ్, హై ఎంబోసింగ్ కోసం ట్రైనింగ్స్ ఇచ్చాం. ఆ ట్రైనింగ్స్ ఇచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఇట్ స్టార్టెడ్ ఇన్ April, 1st of April. It ended first phase of the training. It ended around first week of June or second week of June. On 90 days, 65 days, 67 days, every day they have come in the around 9 o'clock and they left at around 5:30 madam. That is their level of commitment. Not only this cluster, every cluster madam. So they are really committed because they want to contribute some income to their livelihood. So from our end also we want to help something to them so that it will be a meaningful journey. Thank you madam, thank you. మీరు ఇక్కడ వచ్చినందుకు you also give your, because of your vast experience, we are hoping that they will get some good marketing, better they can sell their products through various channels.
ఇంకా there are some few MSMEs also, they are contacting us, they are calling from Bombay, Delhi, but I am not, because most of them are private people, so we are taking a selective decision. Let them come, let them visit, then only we want to have any further types with them, madam. So from NABARD, our mandate is, to help rural development. So we are doing these things, madam. So మీ వైపు నుంచి whatever the best you can do, you please help, madam. And thank you very much, madam. I don't want to take much of the time. Thank you. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చివరి అంశం, శిక్షణ తీసుకున్న వారికి సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్. సో అందరికీ కాదు, కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సామల రమ్మగారు నడిపించాల్సిన కూర్చున్నాం. చెప్పండి మీరే నడపండి ఇది సర్టిఫికేట్స్. ఇవ్వమ్మా మేడం ప్లీజ్. వాళ్ళకెళ్ళి ఒక 5 మెంబర్స్, శ్రవంతి వాళ్ళకెళ్ళి ఒక 5 మెంబర్స్, మిగతా సర్టిఫికేట్లు ఇంటికి ఇస్తారట వాళ్ళు. మన ఇంటికాడ నేను ఇచ్చేస్తా. కూర్చున్న శ్రీలక్ష్మి, పురుగొండ రజిత, కూర్చున్న స్వరూప, మారపల్లి దివ్య, అడిగొప్పుల సంధ్యారాణి, మారపల్లి దివ్య, హైత రమాదేవి, వంగ రజిత, ఆడపు రవలి. ట్రైనర్ సర్టిఫికేట్ అండి. సామల సదానందం మరియు సుభద్ర ఇద్దరు రండి. శ్రవంతి ఐలయ్య గారు మధ్యలోకి వెళ్ళండి. మేడం వీళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా వీళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రాంలో సపోర్ట్ చేశారు. నెక్స్ట్ మాషబత్తుల ఐలయ్య మరియు శ్రవంతి. కంచె సమత కూడా రండి. సమత అటెల్ వాళ్ళిద్దరు ఫాదర్. గొట్టిమొక్కల మురళి మరి బాసాని నవీన్ కూడా రండి. ఇంకొకరు. అదేవిధంగా టైలరింగ్ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ సంబంధించి చేపూరి అనుష గారు. క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, మెంబర్స్, జనరల్ సెక్రటరీ, అలాగే అభిహర, అలాగే సహాయ ఎన్జిఓ ప్రతినిధులు, శిక్షణ తీసుకున్నటువంటి మహిళామణులు అందరికీ బ్రాస్ క్లస్టర్, తివాచీ క్లస్టర్, షాంపేట్ క్లస్టర్, దరీస్ క్లస్టర్ పేరున అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇంకా మన కార్యక్రమం ఇలానే కొనసాగాలని మీరందరూ ఈరోజు మేమంతా మధ్యాహ్నం అందరికీ లంచ్ ఏర్పాటు చేసాం కింద. థ్యాంక్ యూ. ఇప్పుడు నేషనల్ అందరూ స్టాండప్ నేషనల్ అంతంతో క్లోజ్ చేస్తాం. జనగణ మనాధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉత్కల వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, తవ శుభ నామే జాగే तव शुभाशिष मागे, गाये तव जय गाथा, गण गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद. महिला शक्ति वर्धिल्लाली.